येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानिदं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि। తత్పురుష సమాస ప్రకరణంలో దిక్సంఖ్యే సంజ్ఞాయాం అన్న సూత్రం వరకు మనం చూసామండి. ఇప్పటివరకు చూసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. ఆ, దిక్సంఖ్య సంజ్ఞాయం అన్నటువంటిది ఏం చెప్తుంది అంటే సమానాధికరణంలో కర్మధారయ సమాసం విషయంలో దిక్శబ్దము గాని ఆ, ఆ, దిక్శబ్దము గాని ఆ, హ, ఆ, లేదా సంఖ్యాక వాచకం గాని కనుక ఉంటే ఆ, అది సమాసం కాదు. ఇప్పుడు నలుగురు బాలకులు అంటే నలుగురు బాలకులు అనేటువంటివి రెండు పదాలే అనమాట. అంటే అవి రెండు కలిపి సంస్కృతంలో ఒకే పదం అయ్యేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అలా అయింది అంటే ఆ, అది పేరు అయి ఉండాలి. ఉదాహరణకి సప్తర్షయ లాగా. అలాగే పూర్వేషు కామశమి, అక్కడ పూర్వ అనేటువంటిది దిక్కు, ఇక్కడ సప్త అనేటువంటిది సంఖ్య. అయితే పూర్వేషు కామశమి అనేది కానీ సప్తర్షయ అనేటువంటిది కానీ అది ఒక ప్రత్యేకమైన పేరు. కాబట్టి ఏదైతే సంఖ్యేయముగా సంఖ్యను వాడతారో, సంఖ్యేయము అంటే ఆ, ఒక లెక్కించబడవలసినటువంటి పదార్థముల లెక్కను సూచించేదిగా సంఖ్యను ఎప్పుడైతే వాడతారో అప్పుడు సమాసం కాదు అని అర్థం. అంటే విడివిడిగా ఉంటే సమాసం కాదు. మరి అయితే ఎప్పటికీ సమాసం కాదా అంటే వాటి సమూహముగా డిసైడ్ చేసినప్పుడు మాత్రం ఆ, సమాసం అవుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి ఆ, అది తర్వాత తెలుస్తుంది. అయితే ఆ, దిక్ శబ్దము గాని సంఖ్యా శబ్దము గాని దిక్కును సూచించే శబ్దము అంటే నా ఉద్దేశం దిక్ వాచకం, దిక్కును సూచించేటువంటి ఆ, పదం అన్నమాట. అలాగే సంఖ్యా వాచకము, సంఖ్యను సూచించేటువంటి పదము. ఇవి మూడు అర్థాల్లో మాత్రం ఆ, సమాసం అవుతాయి. అవి ఏమిటి అంటే తద్ధితార్థ ఉత్తర పద సమాహారేచ అని చెప్పేసి తర్వాత చెప్తున్నారు అనమాట. అంటే ఇంతకు ముందు ఏదైతే దిక్శబ్దము గాని దిక్కును సూచించి దిగ్వాచకము గాని సంఖ్యావాచకము గాని దేనికైనా పేరుగా ఉన్నప్పుడు మాత్రమే అవి సమాసంలో కనిపిస్తాయి తప్పితే విడిగా అవి కనిపించవు ఆ, అని ఏదైతే చెప్తున్నారో పేరుగా కాకపోయినా కూడా ఈ మూడు అర్థాల్లో మాత్రం సమాసం అవుతుంది. అవి ఏమిటి అంటే తద్దితార్థము, ఉత్తర పదము, సమాహారము. ఈ మూడు అర్థాల్లో తద్దితార్థే విషయే ఉత్తరపదే చ పరతః సమాహారే చ వాచ్యే దిక్ సంఖ్యే ప్రాగ్వత్. వా వా అంటే వికల్పేన. వికల్పేన అంటే ఉద్దేశం విడిగా విడిగా కూడా ప్రయోగం చేయొచ్చు. సమస్త పదాన్ని ప్రయోగించవచ్చు, విడిగా వ్యస్త విగ్రహ వాక్యాన్ని కూడా లోకంలో ప్రయోగించవచ్చు అని అక్కడ ఉద్దేశం. తద్ధితార్థే విషయే, తద్ధితార్థము అంటే తద్ధిత ప్రత్యయాలు మనకు ఉండేటువంటి మనం మొదట చూసాము. ప్రత్యయాలలో ఈ నామపదాలకి ఆ, అలాగే ప్రాతిపదికాలకి తద్ధిత ప్రత్యయాలు అని చెప్పి కొన్ని చేరతాయి అనమాట. తద్ధిత ప్రత్యయాల్లో ఒక రకము. అవి ఎక్కడైనా కూడా సంస్కృతంలో ప్రత్యయం అనేటువంటిది సాధారణంగా ఒక అర్థంలో ఉంటుంది. ప్రకృతికి ఒక అర్థం ఉంటుంది, ప్రత్యయానికి ఒక అర్థం ఉంటుంది, రెండు కలిపి పదానికి అర్థం వస్తుంది. అలాగే తద్ధిత ప్రత్యయం కూడా ఒక అర్థంలో ఉంటుంది. ఉదాహరణకి దశరథుడి కొడుకు అనే ఉద్దేశంలో ఒక ప్రత్యయం వచ్చి దాశరథి అనేటువంటిది వస్తుంది. అలాగే రఘువుకు చెందినటువంటి వంశముకు చెందినటువంటి వాడు అనే అర్థంలో రాఘవ అనేటువంటిది రఘు నుంచి రాఘవ అని వస్తుంది. భరత నుంచి భారత అని వస్తుంది. ఆ, కుంతి నుంచి కౌంతేయ అని వస్తుంది. పృథా నుంచి పార్థ అని వస్తుంది. ఇలాగూ ఇవన్నీ కూడా రకరకాల అర్థాల్లో కొన్ని తదిత ప్రత్యయాలు ఉన్నాయి. తదిత ప్రత్యయాలు దాదాపు 230 పైన ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన తదిత ప్రత్యయాలు ముందు ఉన్నటువంటి పదము దిక్శబ్దముతో గాని లేదా సంఖ్యతో కానీ ఆ, సమాసము అయినటువంటి ఒక పదము ఉన్నప్పుడు మాత్రమే ఈ తద్ధిత ప్రత్యయం వస్తుంది అన్న కండిషన్లో కొన్ని తద్ధిత ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. కాబట్టి అటువంటి తద్ధిత ప్రత్యయం దానికి యాడ్ కావాలి అంటే ముందు ఇవి రెండిటికి సమాసం కావాలన్నమాట. అటువంటి కండిషన్ ఉన్నప్పుడు
మీకు ఇవి రెండింటికి సమాసం అవుతుంది. అంటే ఆ, ఇంతకుముందు మనం ఏదైతే తెలుసుకున్నామో దిక్శబ్దము కానీ సంఖ్యావాచకము కానీ దిగ్వాచకము కానీ సంఖ్యావాచకం కానీ వేరే శబ్దంతో సమాసం కాదు అని, ఇక్కడ సమాసం అవుతుంది. ఎప్పుడు అంటే ఆ సమాసం అవ్వడంతో దాని కథ ముగిసిపోదు. దాని తర్వాత ఇంకొక తద్ధిత ప్రత్యయం చేరుతుంది. ఆ తద్ధిత ప్రత్యయం చేరడానికి ఒక రూల్ అక్కడ ఎక్స్క్లూజివ్ గా ఉండాలి. ఈ రకంగా దిక్శబ్దముతో జోడించబడినటువంటి దిక్శబ్దము పూర్వపదముగా కలిగినటువంటి సమస్త పదము గాని, సంఖ్యా శబ్దము పూర్వపదంగా కలిగినటువంటి సమస్త పదము గాని ఉన్నప్పుడు ఇదిగో ఈ తద్ధిత ప్రత్యయం చేరుతుంది అనేటువంటిది దానికోసం విధించబడినటువంటి ఒక తద్ధిత ప్రత్యయం ఉన్నప్పుడు ఆ, అంటే అందుకు సరిపోయేటువంటిది, అందుకోసం సరిపోయేటువంటి తద్ధిత ప్రత్యయం యొక్క విధానం ఉన్నప్పుడు మాత్రం ఇవి రెండు కలుస్తాయి. అంటే మొదట ఇవి రెండు పదాలే కాకుండా ఇంతకుముందు మనం రామస్య బాణ అన్నప్పుడు రామబాణ అని మాత్రమే ఉంది, ఇక్కడ అట్లా కాదు. ఇలా ఇవి రెండు కలిసిన తర్వాత మళ్ళీ ఆ సమూహానికి ఇంకొక తద్ధిత ప్రత్యయం కూడా కలుస్తుంది. ఇది మొదటిది తద్ధితార్థే. ఇక ఉత్తరపది అంటే ఇంకొకటి ఏమిటి అంటే ఇవి రెండు పదాలు కలవగా అక్కటితోటి కథ ముగియకుండా ఇవి రెండు పదాలు కలవగా ఏర్పడిన పదము మరొక పదముతో సమాసం జరగాలి. ఆ ఇంకొక పదముతోటి కలిసే సమాసము బహువ్రీహి కావచ్చు, ఇంకో సమాసం కావచ్చు. ఆ, మొత్తానికి ఇంకొక సమాసంలో ఆ, ఆ, అంటే కనీసం మూడు పదాలు ఉంటాయి. ఆ మూడు పదాల్లో మొదటి రెండు పదాలకి ఈ సమాసం జరగచ్చు. ఏది? దిగ్వాచకముతో గాని సంఖ్యావాచకముతో గాని. ఇది రెండవ రకం సమాసము. ఇక మూడవ రకము ఆ, సమూహము. ఆ, 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 ఏవైతే దిగ్వాచకము లేదా సంఖ్యావాచకము నాకు సంబంధించిన తర్వాత పదం ఏదైతే ఉంటుందో వాటి యొక్క సమాహారం, వాటి యొక్క కూడిక, వాటి యొక్క గ్రూప్ లాగా ఉన్నప్పుడు కూడా ఇంకో ఈ సమాసం కావచ్చు. కాబట్టి ఈ మూడు కండిషన్స్ లో మాత్రం ఆ, దిగ్వాచకము సంఖ్యావాచకము తర్వాత పదంతో సమసిస్తాయి. దీంట్లో ఆ మూడో కండిషన్ ఏదైతే ఉందో అది దిగ్వాచకాలకి కుదరదు, సంఖ్యావాచకానికి కుదురుతుంది. ఉదాహరణకు ఆ, 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 8 మంది బాలకుల సమూహము అని ఉందనుకోండి. అప్పుడు అష్ట బాలకాహ అనేటువంటిది సమాసం కాదు, కానీ సమాహార ద్విగు కావచ్చు అనమాట. అంటే అష్టానాం బాలకానాం సమాహార, 8 మంది బాలకుల యొక్క సమూహము అనే అర్థంలో మాత్రం సమాసం అవుతుంది. అప్పుడు అది ఏకవచనంలో ఉంటుంది, నపుంసకలింగంలో ఉంటుంది. అష్టబాలకం అవుతుంది అనమాట. అది అష్టబాలకం అవుతుంది, కానీ అష్టబాలకాహ అనేటువంటిది రెండు వేరు వేరు పదాలే. ఇది అది ఇక్కడ చెప్తున్నారు. తద్ధితార్థే విషయే ఉత్తరపదే చ పరతః, ఉత్తరపదం పరంగా ఉన్నప్పుడు తద్ధితార్థం విషయం నందు, అలాగే ఉత్తరపదం పరంగా ఉన్నప్పుడు సమాహారే చ, సమాహారం విషయంలోను ఆ, వాచ్యే, సమాహారము గనక చెప్పబడవలసి వస్తే దిక్ సంఖ్యే ప్రాగ్వత్, దిక్ శబ్దము అలాగే సంఖ్యా శబ్దము కూడా ప్రాగ్వత్ మునుపటిలాగా సమాసమవుతాయి. సుబంతముతోటి, సమర్థమైనటువంటి సుబంతముతోటి ఆ, అది తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పేసి. పూర్వస్యాం శాలాయాం భవః పౌర్వశాల. ఇప్పుడు పూర్వం ఆ, పూర్వశాల అని ఉందనుకోండి. పూర్వ అంటే తూర్పున ఉన్నటువంటి, శాల అంటే గది లేదా ఇల్లు మొదలైనటువంటిది. పూర్వశాల అనేటువంటిది కేవలం సమాసం అయ్యే అవకాశం లేదు. ఒకవేళ దానికి అదొక ఏదన్నా ఊరు పేరో లేకపోతే ఇంటి పేరో ఏదన్నా అలా ఉంటే పూర్వశాల అనేటువంటిది కావచ్చు, కానీ లేకపోతే పూర్వశాల అనేటువంటిది కాదనమాట. పూర్వశాల తూర్పున ఉన్నటువంటి శాల అని అయిన తర్వాత తత్ర భవః అని చెప్పేసి వేరే తదిత ప్రత్యయం వస్తుంది అనమాట. తదిత ప్రత్యయము ఈ రకంగా వేరు వేరు అర్థాల్లో ఉంటాయి. ఇప్పుడు తత్ర భవః, తత్ర భవః అంటే అక్కడ ఉన్నటువంటి వాడు అనేటువంటిది, ఇది ఒక తద్ధిత ప్రత్యయం యొక్క అర్థం అన్నమాట. ఈ అర్థంలో అణ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. తత్ర భవః అనేటువంటిది తద్ధిత ప్రత్యయానికి సంబంధించిన అర్థము. తద్ధిత ప్రత్యయాలన్నీ కూడా అష్టాధ్యాయి 8 అధ్యాయాల్లో 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో తద్ధిత ప్రత్యయాలన్నీ విధించబడ్డాయి. ఈ ఇవి ప్రాతిపదికాలకి నామపదాలకి వచ్చేటువంటి ప్రత్యయాలు. ఇక ధాతువులకు వచ్చే ప్రత్యయాలన్నీ కూడా 3వ అధ్యాయంలో విధించబడ్డాయి. కాబట్టి ఇది 4వ అధ్యాయంలో తత్ర భవః అనేటువంటిది ఇది ఏమిటి అంటే ప్రాగ్దివ్యత అణ్ అన్నమాట. ఇది నిజానికి ప్రత్యయం యొక్క అర్థాన్ని సూచిస్తుంది. తత్ర భవః
తద్ధిత ప్రత్యయాల్లో ఒకే ప్రత్యయము ఎన్నో అర్థాలని సూచించవచ్చు, ఒకే అర్థంలో ఎన్నో ప్రత్యయాలు కూడా ఉండొచ్చు అనమాట. అట్లా వ్యవస్థ ఉంటుంది. అట్లా ఇది తద్ధిత ప్రత్యయం యొక్క అర్థం, ఇది తత్రభవ అనేటువంటిది. తత్రభవ అనే అర్థంలో ఇక్కడ ప్రాగ్దివ్యత అణ్ అణ్ అనేటువంటి ప్రత్యయం ఇక్కడ విధించబడుతుంది. దాంతో పూర్వశాల ప్లస్ అణ్ అవుతుంది అనమాట. పూర్వశాల ప్లస్ అణ్ అన్నప్పుడు ఆ, ఏదైతే తద్ధిత ప్రత్యయానికి ణకారము గాని యకారము గాని చచ జజ యకారము గాని కకారము గాని ఇత్సంజ్ఞగా గనక ఉంటే మొదటి అచ్చుకి వృద్ధి వస్తుంది అనమాట. ఇంతకుముందు మనం చూసినట్లుగా ద ఉంటే దాశరథి అవుతుంది, కు ఉంటే కౌంతేయ అవుతుంది, కి ఉంటే కే ఉంటే కైకేయి అవుతుంది. ఇలాగూ మొదటి అక్షరానికి వృద్ధి. వృద్ధి అంటే సంస్కృత భాషలో మూడు అక్షరాలు ఆ, ఐ, ఔ అన్నమాట. కాబట్టి ఇక్కడ పూర్వశాల అన్నటువంటి దానికి అణ్ అనే ప్రత్యయము చేరి ఆ, పూర్వశాలాయాం భవః తత్ర భవః, తత్ర అంటే అక్కడ అని చెప్పేసి, పూర్వశాలాయాం పూర్వశాలాయాం భవః అన్నప్పుడు అక్కడ అణ్ అనే ప్రత్యయం దానికి జోడించబడి పౌర్వశాలః అని వస్తుంది అనమాట. పౌర్వశాలః అంటే ఇక్కడ కేవలం పూర్వశాల అన్నటువంటి రెండు పదాలు, ఆ మొదటి పదము దిక్పదాన్ని, దిక్కును సూచించేటువంటి పదముతోటి వేరే పదముతో సమాసమయ్యి అక్కడ కథ ముగియలేదన్నమాట. ఆ ఆ ప్రదేశంలో విధించడానికి వేరే తద్ధిత ప్రత్యయం ఉన్నప్పుడు మాత్రమే ఆ తద్ధిత ప్రత్యయంతో కలుపుకుని పౌర్వశాల అయింది. ఒకవేళ లేదు ఇవి రెండింటిని సమాసం చేస్తాము కానీ అక్కడ తద్ధిత ప్రత్యయం లేదు అనుకోండి, ఈ సందర్భంలో మీరు ఉపయోగించడానికి అంటే మీరు ఇప్పుడు ఓ, తూర్పు వైపున ఉన్నటువంటి శాలలో పుట్టినటువంటి వాడు అనే అర్థం కాకుండా తూర్పు వైపున ఉన్నటువంటి శాల అనేటువంటి అర్థంలోనే సమాసం చేయాలనుకుంటే సమాసం చేయడానికి లేదు. అదేదన్నా పేరైతే చేయొచ్చు, లేదంటే అక్కడ దానికి సంబంధించినటువంటి వేరే తద్ధిత ప్రత్యయం ప్రయోగించడానికి అవకాశం ఉంటే అప్పుడు చేయొచ్చు. లేకపోతే కేవలం ఆ రెండు పదాలకే, అంటే మొదటి పదము దిగ్వాచకము గాని సంఖ్యావాచకము గాని అయినప్పుడు సమాసం చేయకూడదు. ఇక్కడ పౌర్వశాల అంటే అర్థం ఏంటి? పౌర్వశాల అంటే అర్థం ఏంటి? పూర్వశాలయందు ఉన్నవాడ. ఆ ఉన్నవాడు అనే అర్థంలో మీరు సమాసం చేయవచ్చు. సమాసే కృతే దిక్పూర్వపదాత్ అసంజ్ఞాయాం ఞః ఇది ఞః. ఇక్కడ ఇందాక చూపెట్టినటువంటి అణు ప్రత్యయం కాదు, ఇక్కడ ప్రత్యేకించి వేరే సూత్రం ఉందన్నమాట. తత్రభవ అనే అర్థంలోనే ఇప్పుడు తత్రభవ 4353 కదా, దానికి దిక్ పూర్వపదాత్ అసంజ్ఞాయాం ఞః 42 ఇది శేషే అని వస్తుంది. ఆ, శేషే శైషికార్థంలో ఇది తథిత 42 108 ప్రత్యయ పరశ్చ ఆ, దిక్పూర్వప ప్రాతిపద యహ ప్రత్యయ భవతి శైషిక. ఇవి శేషార్థాలు అని చెప్పేసి అంటారు అనమాట. అక్కడ ఒక శేషే అని చెప్పేసి కొన్ని అర్థాలు ఉంటాయి. కాబట్టి యహ అనే అర్థము, యహ అనే పదము శైషికములైనటువంటి అర్థాల్లో వస్తుంది. తత్రభవ కూడా అక్కడ ఉంటుంది. తత్రభవ అనేటువంటిది కూడా శైషికార్థమై ఉన్నది. ఇప్పుడు శేషే అనేటువంటిది ఆ, ఇప్పుడు శేషే అని ఒక సూత్రం ఉంటుందన్నమాట. అది చాలా గందరగోళంగా ఉంటుంది తద్ధిత ప్రత్యయముల యొక్క వ్యవస్థ. మొత్తానికి ఇప్పుడు ఆ, 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 ఈ శేషే ఇప్పుడు ఉండండి, ఊరికే మీకు అర్థం కావడానికి ఇప్పుడు అణ్ అనే ప్రత్యయము ఇన్ని అర్థాల్లో వస్తుంది అనమాట. ఆయా యోగ్యతను బట్టి, ఆ ప్రాతిపదికకు ఉండేటువంటి యోగ్యతను బట్టి. ఇప్పుడు అణ్ అనే ప్రత్యయం ఇక్కడ చూడండి, తస్యాపత్యం తేన రక్తం రాగాత్, ఇవన్నీ కూడా అణ్ అనే తద్ధిత ప్రత్యయం యొక్క అర్థాలు. అలాగని అన్ని పదాలకి రావన్నమాట, ఆయా యోగ్యతల్ని బట్టి. కానీ అణ్ అనే పదము అణ్ అనే ప్రత్యయము ఈ అర్థాల్లో వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. వీటిలో ఇప్పుడు మీకు ఆ, 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 ఇక్కడ తత్ర జాతః అనేటువంటిది ఉంది చూడండి. తత్ర జాతః 5325 అంటే 19 నుంచి 43 వరకు తస్య వికారః, వీటినన్నింటినీ కూడా శైషికార్థాలు అంటారు అనమాట. శేషే అనేటువంటి అర్థాలు. కాబట్టి ఇప్పుడు దిక్పూర్వపదాద్ అసంజ్ఞాయం యహ అనే అర్థము అనే ఆ, అనే ఆ, ఆ, సూత్రం ఏదైతే ఉన్నదో ఈ
ఈ 19 నుంచి 43 అర్థాలు దీంట్లోనే తత్రభవ అని ఉంటుంది. తస్య వికార ఇక్కడ తత్రభవ 28 ఉంది చూడండి. కాబట్టి తత్రజాత దగ్గర నుంచి ఆ, అక్కడ పుట్టినటువంటి వాడు అనేటువంటిది కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి తత్రజాత అన్న అర్థం నుంచి ఈ ఈ ఈ ఈ 19 నుంచి 43 వరకు అంటే ఎన్ని అర్థాలు? ఆ, 25 అర్థాలు. ఈ 25 అర్థాలు శైషిక అర్థాలు అనమాట. ఈ అర్థాల్లో ఎక్కడ కుదిరితే అట్లా అక్కడ కూడా సామర్థ్యమే. సామర్థ్యాన్ని సమర్థ పదవిధి సమర్థానం ప్రథమాద్వా అని చెప్పేసి అక్కడ సమర్థములైనటువంటి వాటికి మాత్రమే ఆ ప్రత్యయము వస్తుందన్నమాట. అట్లా తత్ర జాతః అనేటువంటి అర్థంలో ఆ, తత్ర భవః అనేటువంటి అర్థం కానీ తత్ర జాతః అనే అర్థం కానీ ఆ, అక్కడ సమాసయ ప్రకృతే దిక్పూర్వపద అసంజ్ఞాయాం న్యః అనే అర్థము న్య అనేటువంటి ప్రత్యయం అక్కడ చేరడం వల్ల పూర్వశాల ప్లస్ న్య అనేటువంటిది పౌర్వశాల అవుతుందన్నమాట. ఇది న్యః. సర్వనామ్న వృత్తిమాత్రే పుంవద్భావ. ఇక్కడ చూస్తే పౌర్వశాల సరే అయింది. దానికి ముందు ఏ పదానికి మీరు ఆ, న్య అన్న ప్రత్యయాన్ని చేర్చారు అంటే పూర్వశాల అన్న పదానికి న్య అన్నటువంటి ప్రత్యయాన్ని చేర్చారు. పూర్వశాల ఎలా ఏర్పడింది అంటే పూర్వశాల అన్నారు. పూర్వ అన్న దానికి ప్రాతిపదికం ఏంటి? పూర్వ అన్న పదానికి ప్రాతిపదికం ఏంటి? పూర్వ పూర్వ అనేది ఏ లింగము? స్త్రీలింగం. దానికి ప్రాతిపదికం ఏముంటుంది? పూర్వ. అంటే దీర్ఘం అంటున్నారా హ్రస్వం అంటున్నారా? పూర్వ దీర్ఘం ఉంటుంది. దీర్ఘమే ఉంటుంది. మరి దీర్ఘం ఉన్నప్పుడు ఆ విభక్తి ప్రత్యయం లోపిస్తే పూర్వశాల అని కావాలి, పూర్వశాల కాదు. అంతే కదా? పూర్వ. అవును. కానీ మనకి తర్వాత కొన్ని రూల్స్ వస్తాయన్నమాట. ఎట్లాగైతే ఉత్తమ బాలిక అనేటువంటిది సమాసం అయితే ఉత్తమ బాలిక అని అవుతుందో దాన్ని ఏమంటారంటే పుంవద్భావము అంటారనమాట. కొన్ని కొన్ని పదాలు ఏవైతే మూడు లింగాల్లోనూ లేదా రెండు లింగాల్లోనూ పుల్లింగంలోనూ స్త్రీలింగంలోనూ ఉంటాయో అటువంటి వాటికి ముందున్నటువంటి వాటికి ప్రాతిపదికము కర్మధారయ సమాసాల్లో ఏమవుతుందంటే పుల్లింగానికి ఉండే ప్రాతిపదికం తీసుకోవాలన్నమాట. నిజానికి అక్కడ ఉండే ప్రాతిపదికము పూర్వానే, కానీ దానికి పుల్లింగానికి ఉండే ప్రాతిపదికాన్ని మనం తీసుకుంటాం అనమాట. ఉత్తమ బాలిక అప్పుడు ఉత్తమ అన్నటువంటి దానికి ప్రాతిపదికము ఉత్తమ అనేటువంటిది స్త్రీలింగ శబ్దమే. కానీ సమాసం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఉత్తమ అనేటువంటి ప్రాతిపదికాన్ని తీసుకోకుండా అదే రూపంలో ఇప్పుడు అదే రూపంలో అది పుల్లింగంలో కూడా ఉంది కాబట్టి అదే రూపంలో పుల్లింగంలో లేకపోతే మనం ఏం చేయలేము. కానీ అదే రూపంలో పుల్లింగంలో కూడా ఉంటే దానికి పుల్లింగంలో ఏదైతే ప్రాతిపదికం ఉందో అంటే ఉత్తమ అనేటువంటిది పుల్లింగంలో ఏ రూపంలో ఉంటుంది? ఉత్తమ. ఉత్తమః ఉంటుంది. ఉత్తమఃకి ప్రాతిపదికము ఉత్తమ. అట్లా ఆ పుల్లింగంలో ఉన్న ప్రాతిపదికాన్ని తీసుకోవాలన్నమాట. దాన్ని పుంవద్భావము అంటారు. పుంవద్భావము. అక్కడ ఏం చెప్తారు అంటే ఏ పదం అయితే భాషిత పుంస్కం అని చెప్పేసి అంటారనమాట. ఏదైతే పుల్లింగంలో కూడా అదే ప్రవృత్తి నిమిత్తము అంటారు. మొత్తానికి అదే రూపము పుల్లింగంలో కూడా ఉంటే మీరు ఆ పుల్లింగానికి సంబంధించినటువంటి ప్రాతిపదికం తీసుకోవాలి అని అక్కడ చెప్తారు. అదే సర్వనామాల విషయంలో మాత్రం వృత్తి మాత్రంలో అది ఏ వృత్తి అయినా కృతవృత్తి తదిత వృత్తి ఇలా సమాస వృత్తి ఏదైనా కూడా దానిలో ముందు పదం గనక తదిత ఏది ఆ, ఆ, ఏది సర్వనామ శబ్దం ఉంటే మాత్రం అది పుంవద్భావం వచ్చేస్తుంది. పుంవద్భావం అంటే పుల్లింగ రూపం వత్. వత్ అంటే వలే అనమాట. అది వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సర్వనామ్న సర్వనామ శబ్దానికి వృత్తి మాత్రే. వృత్తులు 5 ఉన్నాయన్నమాట సంస్కృతంలో. కృద్వృత్తి తద్ధిత వృత్తి ఏకశేష వృత్తి సనాద్యంత ధాతు వృత్తి ఆ, తర్వాత సమాస వృత్తి. కాబట్టి ఇది సమాసం అనేటువంటిది ఒక వృత్తి అనమాట. డైరెక్ట్ గా పదం యొక్క అర్థం కాకుండా కొద్దిగా ఆ, ఒక రకమైనటువంటి ఆ, వ్యవస్థ వల్ల ఆ పదం యొక్క అర్థాన్ని చెప్పేటువంటిది. ఆ, పరార్థాభిధానం వృత్తి. ఆ, ఏదైతే అక్కడ కనిపిస్తున్నటువంటి దాశరథి అంటే కనిపిస్తున్నటువంటి పదాలు కాకుండా ప్రత్యేకమైన అర్థాన్ని చెప్తుంది. దాన్ని వృత్తి అంటారు. వృత్తి మాత్రే. వృత్తి అనేటువంటిది ఏదైనా కూడా దాంట్లో సర్వనామ శబ్దం ఏదైనా ఉంటే మాత్రం అది పుంవద్భావాన్ని పొందుతుంది. అంటే పుల్లింగ రూపంలాగా మారుతుంది. కాబట్టి పూర్వశాల అనేటువంటిది పూర్వశాల అయిందనమాట. ఏమండి? నిజానికి పూర్వ అన్నటువంటి దానికి ప్రాతిపదికము స్త్రీలింగం పూర్వానే. అప్పుడు సమాసం అయితే పూర్వశాల కావాలి, కానీ పూర్వశాల అయింది. తరువాత దానికి జ్ఞ అనేటువంటి ప్రత్యయం వచ్చి పౌర్వశాల అయింది.
అలాగే అపరాశాల, అపరాశాల అనేటువంటిది, అపరా అనేటువంటిది పుల్లింగ రూపం వచ్చి అపర ఆ, అపరశాల అయింది. అపరశాలకి ఈ జ్ఞ అనేటువంటి ప్రత్యయం వచ్చినప్పుడు ఆ, అనేటువంటిది దీర్ఘమైంది. ఆపరశాల. అలాగా శాలాలో ఉండే చివరిలో ఉండేటువంటి ఆకారం పోతుందన్నమాట. ఈ జ్ఞాలో ఉండే జ్ఞాలో జ్ఞాకారం ఇచ్చండి, దాంట్లో అకారం ఉంటుంది, వచ్చి యాడ్ అవుతుంది. దానికి చివరిలో ఉండేటువంటి దీర్ఘ ఆకారం పోతుంది. పూర్వాశాల ప్రియా యస్య ఇది త్రిపదే బహువ్రీహౌ కృతే ప్రియా ఆ, శబ్దే ఉత్తరపదే పూర్వయోహో తత్పురుష. ఇది మొదటి ఉదాహరణ. ఇక్కడ మూడు రకాలుగా మాత్రమే దిక్శబ్దముతోటి సంఖ్యాశబ్దముతోటి సమాసం అవుతుంది అనుకున్నాము. దాంట్లో మొదటిది వచ్చేసి తద్ధితార్థము. అంటే ఆ పరిస్థితి కోసం విధించబడినటువంటి తద్ధిత ప్రత్యయం కనుక ఒకటి రెడీగా ఉంటే ఆ తదిత ప్రత్యయంతో కలిపి ఇవి రెండిటికి సమాసం కావచ్చు. ఇవి రెండు విడిగా సమాసం కాదు. తదితార్థము అనేటువంటిది అయిపోయింది. అది దిక్కు పదం పూర్వంగా ఉన్నప్పుడు. అలాగే సంఖ్యాపదం పూర్వంగా ఉన్నప్పుడు తర్వాత చెప్తారు. కాబట్టి ఇక్కడ దిక్పదం పూర్వంగా ఉన్నప్పుడు, సంఖ్యాపదం పూర్వంగా ఉన్నప్పుడు సూత్రాలు చెప్తున్నారు. ఇది తదితార్థమై ఉండాలి, ఉత్తర పదమై ఉండాలి, సమాహారమై ఉండాలి. సమా దిక్పూర్వపదముతోటి ఈ మూడు ఉదాహరణలు చెప్పాలి. సంఖ్యాపూర్వపదముతోటి ఈ మూడు ఉదాహరణలు చెప్పాలి. దిక్పూర్వపదముతోటి ఈ మూడు ఉదాహరణలు కుదరవు అనమాట. దిక్కుల యొక్క సమాహారం అనేటువంటిది కుదరదు కాబట్టి మూడో ఉదాహరణ ఉండదు. కాబట్టి దిక్కులతోటి రెండు ఉదాహరణలు వస్తాయి. తద్దితార్థం ఉత్తర పదంగా ఉన్నప్పుడు, తర్వాత తద్దితార్థము పరంగా ఉన్నప్పుడు, తర్వాత ఉత్తర పదము అంటే ఈ రెండు పదాలు కాకుండా ఇంకో పదం పక్కన ఇంకొకటి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ రెండింటికి సమాసం అవుతుంది. సో దిక్కుతోటి ఆ, సమాసం అవ్వగా తద్దిత ప్రత్యయం చేరినప్పుడు ఒక ఉదాహరణము, ఏదైతే పౌర్వశాల ఆపరశాల, తర్వాత దిక్కు పదము తోటి సమాసమైన పదానికి ఇంకో పదం పక్కన ఉండాలి. అట్లా గనక ఉంటే అది రెండవ ఉదాహరణ. అలాగే సంఖ్యాపదము పూర్వంగా ఉన్నప్పుడు సంఖ్యాపదంతో సమాసమైన తర్వాత తదితార్థము, సంఖ్యాపదముతోటి సమాసమైన తర్వాత ఉత్తర పదము, సంఖ్యాపదముతోటి సమాసమైన తర్వాత సంఖ్యాపదముతోటి సమాహారార్థంలో సమాసము. ఇట్లా మొత్తం 5 ఉదాహరణలు వస్తాయి దీంట్లో. కాబట్టి ఆపరశాల. ఇప్పుడు దిక్కు పదము దిక్కుతోటి సమాసమైన తర్వాత తద్ధితార్థానికి ఉదాహరణ చెప్పారు. దిక్కుతోటి సమాసమైన తర్వాత ఉత్తర పదం పక్కన ఇంకో పదం ఉండగా, అంటే ఖచ్చితంగా 3 పదాలు ఉంటాయి అన్నమాట ఈ సమాసంలో. ఆ ఇప్పుడు ఇవి రెండు సమాసమైన తర్వాత మూడో పదముతోటి బహువ్రీహి సమాసం కావచ్చు. అలాగే ఇంతకు ముందు కూడా మనము ఆ, నిన్న మనం చూసాము. ఆ, ఆ, పరిమాణమును కాలాహ పరిమాణిన అనేటువంటిది నిన్న సూత్రం చూసాం. దాంట్లో కాలవాచకము పరిమాణము అనేటువంటిది సూచించినప్పుడు ఏది ద్వ్యహజాత, వ్యహనజాత అనేటువంటిది చూసాం. అక్కడ కూడా 3 పదాలు ఉంటాయి అన్నమాట. అది కూడా ద్విగు సమాసం కింద అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి ముందు ఇవి రెండు పదాలు కలుస్తాయి. ఇవి రెండు పదాలు కలిసిన తర్వాత వచ్చిన పదము ఖచ్చితంగా ఇంకో పదంతోటి సమాసం కావాలి. ఆ కండిషన్ లోనే ఇవి రెండు కలుస్తాయి అనమాట. ఇవి రెండు విడిగా కలవు. సో నెక్స్ట్ ఉత్తర పదం పరంగా ఉంటే రెండో ఉదాహరణ చెప్తున్నారు. ఆ పూర్వశాల ప్రియా యస్య. ఇది బహువ్రీహి సమాసం నిజానికి. పీతం అంబరం యస్య పీతాంబర. పసుపచ్చటి వస్త్రము ఎవరిదో తాను పీతాంబరుడు. అది బహువ్రీహి సమాసం అనమాట. తెలుగులో కలవాడు కలది అన్న అర్థంలో దాన్ని వాడుతూ ఉంటారు. కాబట్టి పూర్వశాల ప్రియా యస్య, పూర్వం ఉన్నటువంటి శాల ఎవరికైతే ప్రియమో. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. పూర్వ ఉంది, శాల ఉంది, ప్రియ అనేటువంటిది 3 ఉంది. పూర్వశాల అనేటువంటిది సమాసం అవుతుంది. ఎందుకని? ప్రియ అనేటువంటి పదం పక్కన ఉన్నందుకు. పూర్వశాల అన్న పదం సమాసం అయిన తర్వాత ఖచ్చితంగా ప్రియా అన్నటువంటి పదంతో సమాసం కావాలన్నమాట. ఆ కండిషన్ ఉంటేనే పూర్వశాల అనేటువంటివి సమాసం అవుతాయి. విడిగా కేవలం పూర్వశాల అనే పదాలు ఉంటే సమాసం కావు. పూర్వశాల ప్రియా యస్య ఇది త్రిపదే బహువ్రీహౌ కృతే ప్రియా శబ్దే ఉత్తర పదే. ప్రియా అనేటువంటి శబ్దం ఉత్తర పదంగా ఉన్నప్పుడు పూర్వయోహో ద్వివచనము, ముందున్నటువంటి రెండు పదాలు పూర్వశాల అనేటువంటి పదాలకు తత్పురుష. ఇవి రెండింటికి తత్పురుష అవుతుంది అనమాట. తేన శాలా శబ్దే ఆకార ఉదాత్త. ఏమి దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, లేదు అలాగా అంటే ఇప్పుడు తత్పురుష సమాసంలో ఇది కేవలం స్వరం విషయంలో కూడా అని కూడా చూసాం కదా. స్వరము ఐకస్వర్యము ఐకపద్యము సమాసం యొక్క ప్రయోజనం అనమాట. కాబట్టి తత్పురుషంలో ఎప్పుడు కూడా అంతోదాత్తం అవుతుంది. చివరిలో ఉండేటువంటి స్వరము అంటే అచ్చు, చివరిలో ఉండేటువంటి అచ్చు ఉదాత్తం అవుతుంది అనమాట. పూర్వశాల అనేటువంటి తత్పురుష
అవ్వడం వల్ల ఆ, దానికి ఉదాత్త స్వరం వస్తుంది అని చెప్పేసి. ఆ, అదే ఆ, కేవలం బహువ్రీహి అయితే అలా కాదు అని చెప్పేసి. కాబట్టి తేన శాలా శబ్దే అకారः ఉదాత్తः పూర్వశాల ప్రియः. కాబట్టి పూర్వశాల అనేటువంటి సమాసమయ్యి పూర్వశాల ప్రియా యస్య అనేటువంటిది ఎవరికైతే పూర్వశాల ప్రియము, అప్పుడు ప్రియా శబ్దముతోటి సమాసం అయిన తర్వాత బహువ్రీహి సమాసం మూడు లింగాల్లోనూ ఉంటుంది, విశేషణంగా ఉంటుంది. కాబట్టి పూర్వశాల ప్రియ అనేటువంటి రూపం వచ్చింది. తర్వాత ఆ, మూడు అర్థాలు చెప్పారు: తద్దితార్థము, ఉత్తర పదము, సమాహారము. సమాహారము అనేటువంటిది దిక్కుల యొక్క సమాహారము, దిక్కుల యొక్క గ్రూప్ అనేటువంటిది ఆ ఆ రకంగా పదం ఏది అందుబాటులో లేదనమాట. అందుకని దిక్షు సమాహార నాస్తి అనభిధానాత్. ఈ రెండు దిక్కులు కలిసి వెళ్ళాడు, ఈ రెండు దిక్కులు కలిపి, రెండు దిక్కులను కలిపి అనేటువంటిది ఎప్పుడూ ఉండదన్నమాట. ఒక దిక్కు తర్వాత ఒక దిక్కుకి వెళ్ళాడు అనేటువంటిది ఉంటుంది తప్పితే రెండు దిక్కులను కలిపి అనేటువంటిది ఉండదు. కాబట్టి అది ప్రత్యేకించి ఆ ప్రయోగం లేదు. కాబట్టి సమాహారార్థములో దిక్కుల యొక్క సమాసము ఉండదు అని చెప్పేసి. కాబట్టి మూడు సందర్భాల్లో ఎక్కడైతే దిక్శబ్దముతోటి సంఖ్యాశబ్దముతోటి సమాసం అవుతుందన్నారో, దీనిలో దిక్శబ్దముతోటి రెండు సందర్భాల్లోనే అవుతుంది. తద్దితార్థ పదం ఉత్తరంగా ఉన్నప్పుడు, ఆ, తర్వాత తద్దితార్థ పదము తద్దిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు, ఇంకొకటి ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు దిక్కులతోటి ఉదాహరణలు రెండు అయిపోయినాయి. ఇప్పుడు సంఖ్యతోటి మూడు ఉదాహరణలు చెప్తారనమాట. సంఖ్యాయాహ తద్దితార్థే. ఇప్పుడు సంఖ్యాపదం పూర్వంగా ఉండి దాని తర్వాత ఇంకో పదం ఉండి దాని తర్వాత ఇంకో తద్దిత ప్రత్యయం విధించేటువంటి ప్రత్యయం ఉన్నప్పుడు అక్కడ మనకి సమాసం అయ్యే అవకాశం ఉంటుంది. షణ్ణాం మాతృణాం అపత్యం షాణ్మాతురః. షాణ్మాతురః ఆరుగురు తల్లుల పుత్రుడు అని చెప్పేసి. ఆరుగురు అనేటువంటిది ఆరు ఏమో సంఖ్య. షణ్ణాం మాతృణాం అపత్యం. ఇక్కడ షణ్మాతరః అనేటువంటి రూపం రాదు ఎప్పుడు కూడా. ఆరుగురు తల్లులు అనేటువంటిది సమాసం అయ్యేటువంటి అవకాశం లేదు. షణ్ మాతరః అనేటువంటిది ఎప్పుడు వ్యస్త ప్రయోగమే, రెండు పదాలు అనమాట. కాబట్టి ఆ పదానికి తృతీయ పెట్టాలి అంటే షడ్భిహి మాతృభిహి అని అనాలి, షణ్మాతృభిహి అనకూడదు. కానీ ఆరుగురు తల్లులకు పుట్టినవాడు తస్య అపత్యం అనేటువంటి అర్థంలో ఆ, అక్కడ అణ్ అనేటువంటిది ఒక ప్రత్యయం వస్తుంది. ఇందాక మనం అణ్ అనుకున్నాం, అణ్ అనే ప్రత్యయం వస్తుంది. ఆ అణ్ అనే ప్రత్యయము ఆ, వచ్చినప్పుడు షణ్ణాం మాతృణాం ఆ, అపత్యం, అక్కడ మాతృ అనే శబ్దానికి ఉ అనేటువంటిది మాతు ఉత్ సంఖ్యా సంబద్ధ పూర్వాయాహ అని చెప్పేసి ఒక సూత్రం ఉంది దానికి. మాతురుత్. కాబట్టి ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే మాతృ శబ్దానికి ఉ అనేటువంటిది ఆ, ఆదేశం అవుతుంది. ఋకారం ప్లేస్ లో ఉకారం వస్తుంది. దానికి ముందు సంఖ్యావాచకం ఉన్నప్పుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది అనమాట. కాబట్టి ఈ కండిషన్, ఈ సూత్రం మీరు గుర్తుపెట్టుకుంటే 41115, దీంతో ఈ కండిషన్ కి సెట్ అయ్యేటువంటిది ఇక్కడ ద్విగు ఇక్కడ ఈ సంఖ్యాపూర్వపదమైనటువంటి సమాసం అనమాట. షణ్ణాం మాతృణాం అపత్యం. దీంతో షాణ్ మాతృ, బహుశా ఇక్కడ ప్రక్రియ కూడా ఉండొచ్చు. షణ్ మాతృ ఇక్కడ ఉంది. షణ్ణా మాతృణాం అపత్యం, ఇక్కడ అణ్ అనే ప్రత్యయం వస్తుంది. షణ్మాతృ అనేటువంటిది మనకి ఆ ఇందాక తదితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రాన్ని బట్టి షణ్మాతృ అనే పదం తయారవుతుంది. తర్వాత ఈ సూత్రం వస్తుంది అనమాట, తదితార్థోత్తర పద సమాహారేచ. ఇక్కడ దాన్ని బట్టి వచ్చి ఇదిగోండి. తర్వాత ముందు పదానికి వృద్ధి మొదలైనకి వచ్చి షాణ్మాతురః. మీకు 41115లో ఆ ప్రక్రియ అంతా కూడా ఉన్నది. సో ఇది తద్దిత ప్రత్యయము పరంగా ఉన్నప్పుడు ఆ, సంఖ్యావాచకము వేరే పదముతోటి సమసించడానికి మొదటి ఉదాహరణ. రెండవది ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు. తర్వాత షణ్ణా మాతృణాం అపత్యం షాణ్మాతురః. తర్వాత ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు పంచ గావః ధనం యస్య. ఇది బహువ్రీహి సమాసం అనమాట. 5 గోవులు ఎవరికి ధనమో తాను అని చెప్పేసి. అప్పుడు పంచ గావః ధనం యస్య ఇది త్రిపదే బహువ్రీహౌ. బహువ్రీహి సమాసం మాత్రం, బహువ్రీహి సమాసము ద్వంద్వ సమాసము ఒకటి కంటే ఎక్కువ రెండు కంటే ఎక్కువ పదాలు ఒకేసారి సమసించవచ్చు. తత్పురుషలో అవ్యయీభావంలో దానికి స్పెషల్ కండిషన్ ఉంటేనే, అవ్యయీభావంలో అసలు ఉండనే ఉండదు. తత్పురుషలో కొన్ని చోట్ల స్పెషల్ కండిషన్ ఉండి రెండు కంటే ఎక్కువ పదాలు సమసిస్తాయి తప్పితే, అది ఇంతకుముందు మనం చూసాం కాలాహ పరిమాణిన అనేటువంటి సూత్రంలో జనరల్ గా మాత్రం రెండు పదాలే సుబంతము సుబంతముతో మాత్రమే సమసిస్తుంది. బహువ్రీహిలో ద్వంద్వంలో అలా లేదు.
ఇప్పుడు రామహచ లక్ష్మణహచ భరతహచ శత్రుఘ్నహచ రామలక్ష్మణ భరత శత్రుఘ్న అనేటువంటిది ఒకేసారి 4 పదాలు కలిసి సమసిస్తాయి అనమాట. కానీ తత్పురుషలో అట్లా కాదు. కాబట్టి త్రిపద బహువ్రీహి ఏమిటది అంటే ఆ, పంచ గావః ధనం యస్య. 5 గోవులు ఎవరికి ధనము. ఇది త్రిపదే బహువ్రీహౌ అవాంతర తత్పురుషస్య వికల్పే ప్రాప్తే. ఇక్కడ ఏమిటి అంటే సాధారణంగా ఇప్పటిదాకా మనం చూసినవన్నీ కూడా విభాష మహావిభాషాధికారంలో ఉన్నాయి. కాబట్టి మనం రామబాణ అనొచ్చు, రామస్య బాణ అని కూడా అనొచ్చు. మరి ఇక్కడ త్రిపద బహువ్రీహిలో ముందున్న 2 పదాలు, ఏవైతే ఉన్నాయో ఏమిటవి? పంచ గావః 5 గోవులు. అది ధనం యస్య, ధనం అనేటువంటిది 3వ పదం. పంచ గావః అనే పదాలకు కూడా ఆ, ఆ, సమాసం చేయొచ్చు, చేయకపోవచ్చు. తత్పురుష సమాసం కాబట్టి అనేటువంటిది ఆ పాసిబిలిటీ ఉంది. కాబట్టి పంచగావః ధనం యస్య ఇది త్రిపదే బహువ్రీహౌ అవాంతర తత్పురుషస్య అంటే దానిలో అంతర్భాగమైనటువంటి తత్పురుష సమాసం కేవలం పంచగావః అనేటువంటి వాటికి ఏదైతే సమాసం ఉందో దానికి వికల్పం కూడా ప్రాప్తించింది. ఎందుకంటే మహావిభాషాధికారంలో ఉంది కాబట్టి. అట్లా వికల్పే ప్రాప్తే ద్వంద్వ తత్పురుషయోహో ఉత్తర పదే నిత్య సమాస వచనం. ద్వంద్వం విషయంలో కానీ తత్పురుష విషయంలో కానీ ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు ఇవి రెండింటికి గనక ఆ, 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 ఏది ఉత్తర పదం ఒకటి పరంగా ఉంటే ముందున్న 2 పదాలకి ద్వంద్వం చేయవలసి వచ్చినా లేదు తత్పురుష సమాసం చేయవలసి వచ్చినా తప్పనిసరిగా సమాసం చేయాలి. అక్కడ వికల్పం లేదు అని చెప్పేసి ఇది వచ్చింది అనమాట. కాబట్టి పంచ గావః ధనం యస్య అనేటువంటిది ఇక్కడ పంచ గావః అనేటువంటిది ఖచ్చితంగా సమాసం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఉత్తర పదం ధనం అనేటువంటి పదం ఉంది కాబట్టి. ఇక్కడ గోహో అతద్ధితలుకి ఆ, అని చెప్పేసి ఇది సమాసాంత ప్రత్యయ విధాన సూత్రం. గోహో అతద్ధితలుకి అనేటువంటి సూత్రం ఏం చేస్తుంది అంటే టచ్ అనేటువంటి ప్రత్యయం. నిన్న కూడా టచ్ అనే ప్రత్యయం వచ్చింది కదా, ఎందుకు వచ్చింది మొత్తానికి ఆ, ఆ, గోరతద్ధితలుకి అనేటువంటిది సమాసాంత ప్రత్యయం అనమాట. సమాసం చేసినందుకే మనం చివరిలో జోడించవలసినటువంటి ప్రత్యయాలు కొన్ని ఉంటాయి. 4 రూల్, మనం 4 రూల్స్ ఏవైతే అనుకున్నామో దాంట్లో 4వది అనమాట అది. ఇది టచ్ అనేటువంటి ప్రత్యయము. ఆ, టచ్ అనే ప్రత్యయం ఇక్కడ వస్తుంది. దాంట్లో అకారం మిగులుతుంది. దాంట్లో గో ప్లస్ ఆ అని వస్తుంది అనమాట. గో ప్లస్ ఆ అన్నప్పుడు అవాదేశం వచ్చి గవా అవుతుంది. కాబట్టి పంచ ప్లస్ గో, పంచ గో ప్లస్ టచ్, టచ్ లో ఆ ప్లస్ ఆ, ఆ, ధన. అట్లా ఉంటుంది. గో ప్లస్ ఆ టచ్ లో ఆ అనేటువంటి ఉంటుంది. గో ప్లస్ ఆ అనేటువంటిది అయవాదేశ సంధి అయ్యి పంచగవ అవుతుంది అనమాట. పంచగవ ప్లస్ ధన. ఒకవేళ ఈ 2 పదాలకి ముందు 2 పదాలకి సమాసం గనక, ఎందుకంటే ఇది తత్పురుష సమాసం విషయంలోనే టచ్ అనే ప్రత్యయం వస్తుంది. అది సమాసాంత ప్రత్యయం అది. ఆ, ఇప్పుడు సమాసాంతాహ అనమాట. అది కూడా తత్పురుష సమాసానికే. ఇప్పుడు ముందు పదాలకి కూడా తత్పురుష సమాసం కంపల్సరీ చేయలేదనుకోండి, ఆ టచ్ అనే ప్రత్యయం రాదు. అప్పుడు పంచ గోధన అనేటువంటిది వస్తుంది. అది తప్పు ప్రయోగం అవుతుంది. కాబట్టి ముందు పదాలకి ముందున్నటువంటి 2 పదాలు పంచ గావహ అనే పదాలకి తప్పనిసరిగా సమాసం చేస్తే అప్పుడు ఈ టచ్ అనే గో రతదితలుకి అనే ఆ, సమాసాంత ప్రత్యయ విధాన సూత్రం. ఇది సమాస విధాయక సూత్రం కాదు. సమాసం చేసిన తర్వాత తత్పురుష సమాసం అయితే 2వ పదం గనక గో శబ్దం ఉంటే దానికి గనక తద్ధిత లుక్, తద్ధిత ప్రత్యయానికి లుక్ కాకపోతే కొన్ని సందర్భాల్లో తద్ధిత ప్రత్యయం లోపిస్తుంది అనమాట. ప్రత్యేకించి ఇటువంటి కండిషన్లో తర్వాత ఉన్నటువంటి ఆ, ఆ, తద్ధిత ప్రత్యయం లోపిస్తుంది అని చెప్పేసి కొన్ని చోట్ల ఉంటాయి అనమాట. అట్లా గనక కాకపోతే అప్పుడు టచ్ అనే ప్రత్యయం వస్తుంది అని ఈ సూత్రం చెప్తుంది. ఆ, గురువు గారు ఈ ఆ టచ్ ప్రత్యయం అంటే తద్దితాల్లో ఆ, అన్ ప్రత్యయం అలా ఉంటాయి కదా, అందులో ఒకటా ఇది? ఒక- అంతే. అలా టచ్ అనేటువంటి దానికి అంతేనండి. అన్నికి తేడా ఏమిటంటే అన్ను ఇవన్నీ కూడా ఆ, డైరెక్ట్ గా ప్రాతిపదికలకు వస్తాయి. తద్ధిత ప్రత్యయాలలోనే ఒక ప్రత్యేకమైన భాగము సమాసాంత ప్రత్యయాలు అనమాట. సమాసాంత ప్రత్యయాలన్నీ తద్ధిత ప్రత్యయాలే. తద్ధిత ప్రత్యయాల్లోనే ఇవి ఒక భాగము. అయితే సమాసాంత ప్రత్యయాలు ఏమిటి అంటే సమాసమైన తరువాత చివరిలో చేరేటువంటి ప్రత్యయాలు. తద్ధిత ప్రత్యయాలన్నీ అలా కాదు. ఇప్పుడు దశరథ శబ్దం ఉంది. దశరథకి ఆ, ఈ అనేటువంటి దాశరథి. దాశరథి వస్తుంది. ఉమ్, ఇక్కడ ఇది టచ్ ఉమ్, అట్లా కాదనమాట. టచ్ అంటే తత్పురుష సమాసమే. అలా తత్పురుష సమాసానికి కొన్ని ప్రత్యయాలు ఉంటాయి. బహువ్రీహి సమాసానికి కొన్ని ప్రత్యయాలు ఉంటాయి. అలాగనమాట. సమాసాంత ప్రత్యయాలు. ఓకే.
సమాసం అయిన తర్వాత సమాసం సమాసం అయిన చివరి తర్వాత ఈ ప్రత్యయాలు వస్తాయి. ఏమండి సమాసం అయిన తర్వాత అదే సమాసంలో సమాసం అయిన చివరి అవయవంగా తర్వాత ఈ ప్రత్యయాలు వస్తాయి. సమాసం తర్వాత అంటే ఓకే. సమాసంలో చివరి అవయవంగా చివరి భాగంగా ఈ ప్రత్యయం అంటే ఈ ప్రత్యయాన్ని అది విధించారు కాబట్టి ఆ ప్రత్యయాన్ని జోడించిన తర్వాతనే మనకి ఫైనల్ ప్రాతిపదికం వస్తుంది అనమాట. దాన్ని వదిలిపెట్టి మనము ప్రాసెస్ పూర్తి చేయలేము. ఆ పర్టికులర్ కండిషన్లో ఈ ప్రత్యయం రావాలి అని చెప్పారు కాబట్టి ఆ ప్రత్యయాన్ని కలుపుకున్న తర్వాతనే మనకి ఫైనల్ ప్రాతిపదికం వస్తుంది. ఏమండి అట్లా అంటే మీరు ఇక్కడ అర్థమైంది, అర్థమైంది. చెప్పండి. పంచ పంచాగో అని ఆ రెండింటికి సమాసం అయ్యాక ఆ టచ్ ప్రత్యయం చేర్చి తర్వాత ధన అనే ఆ, ఆ ప్ర- అది పదం చేర్చి ఇది చేయాలి. అంతే. ధన అనే పదం చేరేది బహువ్రీహి సమాసం. ఆ, కానీ పంచ గో అనేది తత్పురుష సమాసం కాబట్టి ఆ, గో అన్న శబ్దానికి అక్కడ తద్ధితం యొక్క లోపం జరగడానికి వేరే నిమిత్తం లేదు కాబట్టి ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే అతద్ధిత లుకి తద్ధిత ప్రత్యయం యొక్క లుక్ కాకపోతే గో శబ్దము తరువాత టచ్ అనే ప్రత్యయం వస్తుంది తత్పురుష సమాసం విషయంలో అని ఇప్పుడు ఇది విషయం చెప్తుంది అనమాట. కాబట్టి అక్కడ తద్ధిత ప్రత్యయం లోపించడానికి అవకాశం లేదు కాబట్టి పంచ గో అనేటువంటిది ఏదైతే ఉన్నదో పంచ గో ప్లస్ టచ్ అప్పుడే ప్రాసెస్ పూర్తవుతుంది అనమాట ముందు రెండు పదాలకి. అది అయిన తర్వాత పంచగవ అయింది. పంచగవ పంచగావ ధనం యస్య అన్నప్పుడు పంచగవ ధన అయింది. ఏమండి డౌట్ క్లియర్ అయిందా? అర్థమైంది, ముందు ఉన్నటువంటి అర్థమైంది. రెండు పదాలు తత్పురుష సమాసం కాబట్టి తత్పురుష సమాసంలో గనక రెండో పదము గనక గో శబ్దం అయితే దాని తర్వాత తద్ధిత ప్రత్యయం యొక్క లోపము గనక విధించబడకపోతే వేరే సూత్రంతో అదొక కండిషన్ లేండి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని చోట్ల తద్ధిత ప్రత్యయం లోపిస్తే మళ్ళీ టచ్ రాదు. ఆ, పంచభిహి గోభి క్రీతం అని వస్తుంది, అక్కడ పంచ గు అని వస్తుంది అనమాట. గో అనేటువంటిది గు అయిపోతుంది అక్కడ. అతను మనం తర్వాత చూద్దాం. అయితే ఆ, ఆ, ఇది గోహ అతద్ధిత లుకి కాబట్టి అప్పుడు పంచ గో ప్లస్ టచ్ ప్లస్ ధన వస్తుంది. ఆ, గోంత గోంత అంటే ఇక్కడ అవగ్రహం ఉందన్నమాట. గోంతాత్ తత్పురుషాత్ టచ్ స్యాత్ సమాసాంత న తద్ధిత లుకి తద్ధిత లుకు కాకపోతే పంచగవ ధన అనేటువంటి రూపం వచ్చింది. ఏదైతే దేనికైతే ఇప్పుడు మనము ఆ, పంచగవ ధన ఆ, రెండు రకాల దిక్పూర్వపదములు కలిగినటువంటి రెండు ఉదాహరణలు చూసాము. సంఖ్యాపూర్వపదం కలిగినటువంటి రెండు ఉదాహరణలు చూసాము. దీంట్లో సంఖ్యాపూర్వపదంగా కలిగినటువంటి రెండు ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ఇంకొకటి కూడా సమాహారార్థంలో కూడా వస్తుంది. సంఖ్య పూర్వపదంగా కలిగినటువంటి కర్మధారయ సమాసం ఏదైతే ఉన్నదో దానికి ద్విగుహు అని పేరు. కాబట్టి నెక్స్ట్ సంఖ్యాపూర్వో ద్విగుహు తద్ధితార్థోత్తర పద సమాహారేచ అనే ఇప్పుడు ఏదైతే సూత్రం చూస్తున్నామో ఇతి ఇత్యత్ర దీని యందు ఉక్త త్రివిధ సంఖ్యాపూర్వ ద్విగుహు. తద్ధితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రం ఏం చెప్తుంది అంటే దిక్శబ్దం తోటి కానీ సంఖ్యా శబ్దం తోటి కానీ ఈ మూడు కండిషన్స్ లో సమాసం అవుతుంది అని చెప్పింది. దీంట్లో దిక్శబ్దం ముందున్నప్పుడు ద్విగు శబ్దము ద్విగు అన్న పేరు రాదు. సంఖ్య ఈ మూడింట్లో ఏదైతే సంఖ్య వాచకము ముందు పదం అయినప్పుడు ఏదైతే ఈ మూడు కండిషన్స్ లో మీరు సమాసం చేస్తున్నారో ఆ సమాసం పేరు ద్విగు సమాసము. కాబట్టి తద్ధితార్థములో గాని ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు గాని సమాహారార్థములో గాని మనము ఎప్పుడైతే సంఖ్యావాచకంతో సమాసం చేస్తామో అది మాత్రమే ద్విగు అనిపించుకుంటుంది. సంఖ్య కేవలం ముందు కనిపించినందుకు ఇంతకుముందు మనం చూసినట్లు పంచగోదావరం సప్తగోదావరం అవన్నీ కూడా ద్విగు సమాసాలు కాదు. ద్వంద్వ సమాసమైన ద్విగు సమాసం కాదు. అవ్యయీభావం ద్విగు సమాసం కాదు. బహువ్రీహి సమాసం కూడా ద్విగు సమాసం కాదు. తత్పురుష సమాసం మాత్రమే. ఈ కండిషన్స్ లో తదితార్థ ఉత్తరపద సమాహారేచ అనే కండిషన్ ప్రకారం ఏదైతే సమాసం జరిగి దాంట్లో ముందు ఇప్పుడు ఇంతకు ముందు షాణ్ మాతురహ ఉంది, అది ద్విగు సమాసం. ఈ మూడు కండిషన్స్ ఉండాలి ద్విగు సమాసం ఏదండి? అవ్వాలంటే. ఆ? అదే ఇప్పుడు తద్దితార్థ అవి చెప్పారు కదా, ఆ ఆ మూడు కండిషన్ కండిషన్స్ అయితేనే ఉంటేనే ద్విగు సమాసం అవుతుంది. ఉంటేనే అది ద్విగు ఏది సమాసం అనాలి. జస్ట్ నెంబర్ ముందు కనిపించింది కదా అని చెప్పేసి ద్విగు సమాసం కాదనమాట. ఎందుకని సంఖ్యాపూర్వ ద్విగు అన్న సూత్రంలో తత్పురుష అనేటువంటిది అనువృత్తి అవుతుంది. కేవలం సంఖ్యాపూర్వ ప్రతిదీ కూడా సూత్రాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఆ ఆ అన్ని అనువృత్తులు ఆ, ఆ, అన్నీ కలిపి అర్థం చేసుకోవాలన్నమాట. సంఖ్యాపూర్వ ద్విగు అన్న చోట ఆ, సమానాధికరణేన ఆ, ఆ, తత్పురుష అనేది ఉంది చూడండి. సంఖ్యాపూర్వ తత్పురుష ద్విగు కాబట్టి వేరేదేది కాదు.
ఇత్యత్ర ఉక్తః త్రివిధः సంఖ్యాపూర్వः ద్విగోః స్యాత్ అని ఉందా? మీ దాంట్లో ద్విగుః స్యాత్ అని ఉందా? ద్విగుః స్యాత్ అని ఉండదు. ద్విగుహు అని ఉందండి, బుక్ లో ద్విగుహు అని ఉంది. ద్విగుః అనేదే కరెక్ట్. ఉమ్. తర్వాత ద్విగుః ఏకవచనం. ఇక్కడ తర్వాత ఏమొస్తుంది అంటే ఆ, ఆ, తర్వాత ఇక్కడ ఇంకో ఉదాహరణ ఇవ్వాలి. ఆ, పంచగావో ధనం యస్య గోరథితలుకి పంచగవ ధన. సరే ఇక్కడ ఇక్కడ ఇచ్చారులేండి. ద్విగురు ఏకవచనం ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ఇప్పుడు రెండు అర్థాల్లో మనము ఆ ఏది దిక్శబ్దం పూర్వపదంగా ఉన్నప్పుడు రెండు అర్థాల్లో మనము సమాసం చూసాము. సంఖ్యాపదం పూర్వంగా ఉన్నప్పుడు రెండు అర్థాల్లో మనం సమాసం చూసాం. కానీ అక్కడ మూడు అర్థాలు చెప్పారు. మూడో అర్థము దిక్శబ్దం పూర్వంగా ఉన్నప్పుడు కుదరదు, సంఖ్యాశబ్దం పూర్వంగా ఉన్నప్పుడు కుదురుతుంది. ఆ మూడో అర్థం ఏమిటంటే సమాహారము. ఇప్పుడు సమాహారము అంటే వాటి యొక్క ఒక కూడిక అన్నట్లుగా, సమూహము అన్నట్లు. కాబట్టి అట్లా ఎప్పుడైతే సమూహం అవుతుందో, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ 10 బాయ్స్ అన్నాము. గ్రూప్ ఆఫ్ 10 బాయ్స్ అనేటువంటిది ఏకవచనంలో ఉంటుందా అండి, బహువచనంలో ఉంటుందా? ఏకవచనంలో. ఏకవచనం. ఏకవచనం. కాబట్టి ద్విగుహు ఏకవచనం, ఎందుకంటే అది గ్రూప్ అన్నమాట. గ్రూప్ విషయంలో మాత్రమే అది ఉపయోగించాలి. ఇప్పుడు ఏదైతే మూడో అర్థం ఉందో సమాహారార్థం అన్నమాట, అది గ్రూప్ కింద చేసేది. కాబట్టి ద్విగు అర్థ సమాహారే ఏకవత్ స్యాత్. ద్విగు యొక్క అర్థము సమాహారమునందు ఏకవద్భావం వస్తుంది, అంటే ఏకవచనంలో ఉంటుంది. స నపుంసకం ఇది నపుంసకత్వం. స నపుంసకం ద్విగురేకవచనం తర్వాత స నపుంసకం అనే సూత్రం ఉందన్నమాట. ఏవైతే సూత్రాలు సిద్ధాంత కౌముదిలో ముందే చెప్పేశారో వాటిని ఇక్కడ జస్ట్ వృత్తిలో రాసేస్తారు. ఇక్కడ మనము 4 రకాల సూత్రాలు అనుకున్నాం. యాక్చువల్గా 5 రకాల సూత్రాలు ఉంటాయన్నమాట అండి. మొదటిది సమాస విధాయకము, రెండవది ఏ పదం పూర్వపదం ఉండాలి, మూడవది పూర్వపదంలో వచ్చే మార్పులు, నాలుగవది ఉత్తర పదంలో వచ్చే మార్పులు లేదా సమాసానికి వచ్చేటువంటి ప్రత్యయాలు, ఐదవది సమాసం అయిన తర్వాత దాని లింగము గాని వచనము గాని ఏముండాలి అనేటువంటిది ఐదవది ఒకటి ఉంటుంది. ఏమండి, అటువంటివన్నీ కూడా రెండో అధ్యాయం 4వ పాదంలో ఉన్నాయి. రెండో అధ్యాయం 4వ పాదంలో మొదట్లో కొన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి ద్విగుహు ఏకవచనం అని చెప్పి సన్ అపుంసకం అని ఇవన్నీ కూడా కొన్ని చెప్తారు, ఏవేవి ఏకవచనంలో ఉండాలి అని చెప్పి. సమాహార ద్వంద్వం కూడా ఏకవచనంలో ఉంటుంది. అలాగే సన్ అపుంసకం అని చెప్పేసి 2, 4, 17 ఇక్కడ దాకా ఏకవచనంలో ఉన్నటువంటివన్నీ కూడా నపుంసక లింగంలో ఉంటాయి అని చెప్తారన్నమాట. కాబట్టి ఎప్పుడైతే అది సమాహారమైందో, గ్రూప్ అయిందో, లింగము వచనమేమో ఏకవచనమైంది, లింగం వచ్చేసి నపుంసక లింగం అవుతుంది అని చెప్పేసి. సమాహారార్థంలో ఏదైతే మూడవ అర్థంలో మీరు సంఖ్యా పూర్వపదంగా ఉండి సమాసం చేస్తారో అది నపుంసక లింగంలో ఉంటుంది, ఏకవచనం అవుతుంది. ద్విగ్వర్థ సమాహారే ఏకవత్ స్యాత్ సహ నపుంసకం ఇది నపుంసకత్వం. పంచానాం గవాం సమాహార పంచగవం. 5 గోవుల సమాహారము. 5 గోవులు అంటే సమాసం కాదు, 5 గోవుల సమాహారము అనే విషయంలో అవుతుంది. పంచానాం గవాం సమాహార పంచగవం. అట్లాగే ఈ ఇక్కడ రెండో పదము పంచా ప్లస్ గో అన్నమాట. ఇది అలా కాకుండా రెండవ పదం గనక అకారాంతం అయితే అది స్త్రీలింగంలో ఉంటుంది, దానికి రూల్ వేరే వస్తుంది తర్వాత. అప్పుడు అట్లా వచ్చిందే అష్టానాం అధ్యాయానాం సమాహార అష్టాధ్యాయి అలా అన్నమాట. ఏకవచనమే ఉంటుంది, ఏకవచనమే ఉంటుంది, కానీ అది స్త్రీలింగంలో ఉంటుంది. రెండవ పదము అకారాంతం అయితే ఇది అకారాంతం కాదు, గో శబ్దము ఓకారాంతం కదా, ఓకారాంతం అయ్యి దీని తర్వాత ఇందాక మనం చూసినటువంటి గోరతద్ధితలుకి అనే సూత్రంతో టచ్ అనే ప్రత్యయం వస్తుంది అనమాట. పంచ ప్లస్ గో ప్లస్ టచ్, పంచగవ అనేది ప్రాతిపదికం అవుతుంది. ఇది నపుంసక లింగంలో ఉండాలన్నారు కాబట్టి పంచగవ అన్న ప్రాతిపదికానికి ప్రథమైక వచనం పంచగవం అవుతుంది అనమాట. తర్వాత కర్మధార్యంలో ఉన్నాం మనము. కర్మధార్యంలో మధ్యలో ఈ ద్విగొచ్చింది. అట్లాగే కుత్సితాని కుత్సనైహి అని చెప్పేసి. కుత్సితము అంటే చెడ్డవాడు, కుత్సనము అంటే అతని చెడ్డతనాన్ని అతని దోషాన్ని సూచించేటువంటి ఒక పదము.
అనమాట. లోపము కుత్సితుడు అంటే లోపం కలిగినటువంటి వాడు. కుత్సనము అనేటువంటిది అతని లోపాన్ని సూచించేటువంటి వేరే పదం. ఆ లోపాన్ని సూచించడానికి ఆ పదాన్ని వాడతారనమాట. అటువంటి పదాలతోటి కుత్సితాని అనేటువంటిది ప్రథమ విభక్తిలో ఉంది, కుత్సనైహి తృతీయ విభక్తిలో ఉంది. కాబట్టి కుత్సితమైనటువంటి ఆ చెడ్డవాడిని సూచించేటువంటి పదము ఇది శాస్త్రాల విషయంలోనే, అంటే శాస్త్రము నేర్చుకున్నటువంటి వాళ్ళ విషయంలోనే ఈ మాటలు అంటారు అని చెప్పేసి జనరల్గా ఒక వార్తకం ఉంటుంది. ఎనివే అది ఇక్కడ ఇవ్వలేదు. మొత్తానికి మొదటి పదమేమో ఆ, ఎవరైతే అసలు ఆ లోపము కలిగినటువంటి ఆ దోషము కలిగినటువంటి వాడో మొదట ఉంటుంది. అతని దోషాన్ని సూచించేటువంటి పదము రెండో పదం ఉంటుంది. అలాగనమాట. కర్మధారయమే. కుత్స్యమానాని కుత్సనైహి సహ ప్రాగ్వత్ తత్పురుష సమాసం జరుగుతుంది అని చెప్పేసి. కుత్స్యమానాని అంటే ఆ దోషము కలిగినటువంటి వారు అని చెప్పేసి. వైయాకరణ ఖసూచి. ఖసూచి అనేటువంటి ఇవన్నీ కూడా భాషలో ఉన్నటువంటి ప్రయోగాలు. కొత్తగా మనం చేయడానికి ఎట్లాగో వేరేది ఉంది, విశేషణం విశేషణ బహుళం అని. దానికి దీనికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ఉత్తమ బాలక ఇటువంటివన్నీ కూడా ఏదైతే నీలోత్పలం ఇటువంటి దాంట్లో విశేషణం ముందుంటుంది. ఇక్కడ విశేష్యం ముందుందనమాట. వైయాకరణ ఖసూచి. ఖసూచి అంటే ఖం సూచయతి. ఆ, ఇప్పుడు సడన్ గా అడుగుతారు అనమాట. మీరు సడన్ గా ఎవరో వైయాకరణం ఉంటారు. వైయాకరణం ఉన్నప్పుడు ఫలానా సూత్రం ఎట్లా వచ్చిందండి, ఫలానా దాని అర్థం ఏంటి అంటే ఆయన వైయాకరణుడు అని పేరు, కానీ తెలియదు వ్యాకరణము. దాంతో అవును ఈ మధ్య ఏంటి అలా అయింది అని టాపిక్ డైవర్ట్ చేస్తారు అనమాట. టాపిక్ డైవర్ట్ చేయడానికి చిహ్నంగా ఆయన ఆకాశంలో ఇదేంటి ఈ రోజు నక్షత్రాలు ఇట్లా ఉన్నాయి అంటాడు. నిజానికి ఆయన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేక టాపిక్ డైవర్ట్ చేసేవాడు. ఇదేంటి ఆకాశం ఇలా ఉంది అంటాడు అనమాట. ఇదేంటి మేఘాలు ఈ రోజు వచ్చినాయి, ఇదేంటి అల్పపీడనం ఏదో అంటున్నారు అంటాడు సడన్ గా. అల్పపీడనం సంగతి సరే, దీనికి ఆన్సర్ చెప్పు అంటే ఇంకా చెప్పేవాడికి అర్థం అయిపోతుంది అనమాట అడిగిన వాడికి. కాబట్టి అతన్ని వైయాకరణ ఖసూచి అంటారు. ఖసూచి అతను వైయాకరణుడు, అతను కుత్సితుడు. అతనిలో ఉండేటువంటి దోషాన్ని సూచించేటువంటి పదం ఖసూచనం అన్నమాట. ఖమ్ అంటే ఆకాశం. కాబట్టి ఆకాశాన్ని సూచించడము అనేటువంటిది. అట్లా కొన్ని పదాలు ప్రయోగంలో ఉన్నాయి. వైయాకరణ ఖసూచి. అలాగే మీమాంసక దుర్దురూఢ. ఏదో కప్పలాగా ఊరికే బెకబెక మాట్లాడతాడు కానీ అతనికి శాస్త్రం తెలియదు. ఆ, దుర్దురూక అంటారు, దుర్దురూఢ అంటారు. మొత్తానికి అటువంటి పదాలు కొన్ని ఉన్నాయి. రెండో పదము అతని దోషాన్ని సూచించేటువంటి పదం. మొదటిది ఆ, అతను ఎవరో ఆ దోషి అనమాట. దోషం కలిగినటువంటి వాడు. కాబట్టి మీమాంసక దుర్దురూఢ. పాప ఆణకే. పాప శబ్దము ఆణక శబ్దము. కుత్సితై. ఆ, ఇక్కడ దీంట్లో మాత్రం పాప ఆణకం అనే పదాలను ఉపయోగిస్తే పాప అనేటువంటి పదము ఆణక. ఆణక అంటే కూడా పాపి అనేటువంటి అర్థమే. అవి ముందుకు వస్తాయి. పాపాణకే అనేటువంటిది ప్రతి చోట మనం విభక్తి చూసుకోవాలన్నమాట. సమాస విధాయక సూత్రంలో మూడే విభక్తులు ఉండే పాసిబిలిటీ. దాంట్లో రెండే ఎక్కువగా ఉంటాయి. ఒకటి ప్రథమ, రెండవ తృతీయ. ఏది ప్రథమ ఏది తృతీయ. ప్రథమ ఉన్నటువంటిది ముందు వస్తుంది, తృతీయ ఉన్నది తర్వాత వస్తుంది. పాపాణకే సప్తమి అనుకోకూడదు. పాపాణకే అనేటువంటిది నపుంసక లింగము, ప్రథమ ద్వివచనము. పాపంచ ఆణకంచ పాపాణకే. కుత్సితై. ఎవరైతే దోషములు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళని సూచించే పదములు ఉత్తర పదాలు అవుతాయి అని చెప్పేసి. ప్రతి చోట ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం, ఉపసర్జనం పూర్వం ఇవన్నీ కూడా వస్తాయి. పూర్వ సూత్ర అపవాద. ఎందుకు? మునుపటి సూత్రంలో వైయాకరణ మీమాంసక అనేటువంటి కుత్సితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చారు. దీంట్లో ఇక్కడ కుత్సితులు తర్వాతకు వచ్చారు, ఉత్తర పదం అయ్యారు. పూర్వసూత్ర అపవాద. వీళ్ళు కుత్సితులే వాళ్ళు కుత్సితులే. మళ్ళీ ఎందుకు వేరే సూత్రము అంటే ఇక్కడ ఈ ఈ రకంగా పాప ఆనక అన్న శబ్దాలు ఉపయోగించినప్పుడు మాత్రం పూర్వపదాలు ఇక్కడ ఫిక్స్డ్. అక్కడ ఏ పదాలు ఫిక్స్డ్ కాదు. ముందున్నటువంటి వాడు కుత్సితుడు, తర్వాత ఉన్నటువంటిది కుత్సనాన్ని సూచించేటువంటి పదం. అట్లా అట్లా పూర్వసూత్ర అపవాద. పాప నాపిత ఆనక కులాల. ఆ నాపితుడు పాపి అనే పాపి అయినటువంటి నాపితుడు. నాపితుడు అంటే బార్బరు. కులాలహ అంటే కుమ్మరి అనేటువంటిది. ఆనక కులాలహ. ఉపమానాన్ని సామాన్య వచనై. ఉపమానములు ఏవైతే ఉంటాయో అవి సామాన్య వచనముతోటి సమసిస్తాయి, ఉపమేయముతోటి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఉపమానము, ఉపమేయము, సామాన్య వచనము అనేటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు ఘన ఇవ శ్యామ ఘనశ్యామ. ఘన అంటే మేఘం, ఘనము అంటే మేఘం, శ్యామ అంటే నల్లదనం. ఆయన ఘనశ్యాముడు అంటే శ్యాముడు, శ్యామ అంటే ఆ వర్ణము కలిగినటువంటి నల్లని వాడు అని అర్థం. దేనిలాగా నల్లని రంగు కలిగినటువంటి వాడు అంటే మేఘములాగా. అంటే ఫలానా దేవదత్తుడో కృష్ణుడో రాముడో ఏమిటి అంటే
దేవదత్తుడు కృష్ణుడు ఉపమేయము, మేఘము ఉపమానము, శ్యామ అనేటువంటిది సమాన ధర్మం. ఉం? ఆ, మేఘంలోను కృష్ణులోను ఉండేటువంటి కామన్ ధర్మం ఏంటి? ఆ, శ్యామ వర్ణం అనమాట. కాబట్టి ఆ వర్ణమును సూచించే సామాన్య ధర్మంతో సమాసం అవుతుంది, ఉపమేయముతోటి కాదు. ఉపమానము అనేటువంటిది, ఉపమానమేమో ఇక్కడ మేఘము, సమాన ధర్మం వచ్చి నల్లని వర్ణం. కృష్ణుడికి ఇక్కడ సంబంధం లేదు, అది వినేవాడికి అర్థమవుతుంది అనమాట అట్లా. కాబట్టి ఉపమానాన్ని ప్రథమ ప్రథమ విభక్తిలో ఉంది, సామాన్య వచనై తృతీయలో ఉంది. సామాన్య వచనము అంటే రెండిట్లో సమానంగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో ధర్మము, ఆ ధర్మాన్ని చెప్పేటువంటి పదము. కాబట్టి ఘన ఇవ శ్యామ ఘనశ్యామ. ఇహ పూర్వపదం తత్సదృశే లాక్షణికం. ఉపమానము అంటే ఆ, మేఘము అని కాదు, ఆ, 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 మేఘము వంటి నలుపు అని ఇక్కడ ఉద్దేశం అనమాట. మేఘము వంటి నలుపు, తత్సుదిశే తత్సదృశే, మేఘము వంటి అన్న దానికి అది ఆ, అది అర్థం అనమాట. మేఘం ఇప్పుడు ఘన అంటే మేఘము, శ్యామ అంటే నలుపు, ఆ, లేదా నల్లనివాడు. మేఘము నల్లనివాడు అంటే అర్థం కాదు కదా, మేఘము వలె నల్లనివాడు. కాబట్టి వలె అన్న పదము మరి ఇక్కడ లేదు కదా. అంటే అదే ముందేదైతే మేఘము అని చెప్పారో దాన్ని మేఘము వలె అని అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇహ పూర్వపదం తత్సదృశే. మేఘము అంటే లిటరల్ గా మేఘము అని కాదు, మేఘము వంటి అని అర్థం చేసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఇది శబ్దశాస్త్రం కాబట్టి ప్రతి సూక్ష్మ విషయాన్ని చెప్పాలన్నమాట. ఊరికే ఏదో అర్థమవుతుందిలే అంటే కాదు. అందుకనే శాస్త్రం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఇలా 3000-4000 ఏళ్ల క్రితము ఇంత సాఫిస్టికేటెడ్ గా లాంగ్వేజ్ డెవలప్ అయి ఉంటుంది అనమాట. వీళ్ళు చెప్పి ఏదో ఇంగ్లీషు అది ఇది అంటారు. 400 ఏళ్ల క్రితం అక్కడ సాహిత్యమే లేదు మనవి. సరే, మొత్తానికి ఆ, ఇహ పూర్వపదం తత్సదృశే లాక్షణికం ఇది సూచయితుం లౌకిక విగ్రహే ఇవ శబ్ద. మరి ఇవ శబ్దం ఎక్కడికి పోయింది అంటారేమో. ఇక్కడ ఘనః అంటే ఘనః ఇవ అని అర్థము, అందుకని విగ్రహ వాక్యంలో ఇవ అని జోడించాము. మీరు దాని గురించి సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే ముందు ఏదైతే ఘనః అని పెట్టామో ఘనః అంటే ఘనః ఇవ అని అర్థం చేసుకోండి. కాబట్టి పూర్వపదం ఏదైతే ఉన్నదో ఘనః అనేటువంటిది, ఘనః అంటే మేఘం, గొప్ప అది ఇది అనుకోబాకండి. ఘనః అంటే మేఘం, మేఘం అనేటువంటిది మేఘము వలె అనే అర్థంలో తీసుకోవాలి. ఇహ పూర్వపదం తత్ సదృశే లాక్షణికం ఇది సూచయితం, అది చూపించడానికి లౌకిక విగ్రహంలో ఘనః ఇవ శ్యామః అన్నారు కదా, ఇవ శబ్ద ప్రయుజ్యతే. పూర్వ నిపాత నియమార్థం సూత్రం. ఎందుకంటే తర్వాత విశేషణం ఉన్నప్పుడు పూర్వ నిపాతం అనమాట. ఈ ఘన అనేటువంటిది ఉపమానం ఏదైతే ఉందో అది ముందుకు రావడానికి. ఎందుకంటే తర్వాత వేరే సూత్రం ఒకటి వస్తుంది, దాంట్లో ఉపమానం అనేటువంటిది తర్వాత ఉంటాయి. కాబట్టి ఉపమానాన్ని సామాన్య వచనై, ఉపమానాన్ని అనేటువంటివి ఆ ఏకవచనం, ఇది ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి ప్రథమ విభక్తిలో ఉన్న పదము పూర్వ నిపాతం అవుతుంది. ప్రయుజ్యతే పూర్వ నిపాత నియమార్థం సూత్రం. ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య అప్రయోగే. ఇంత ఈ సూత్రంలో ఏం జరిగింది అంటే, ఇప్పుడు చూడండి, ఉపమానము ఉపమేయము సమాన ధర్మము. ఈ సూత్రము ఏ ఏ పదాలకు సమాసం చేసింది? ఉపమానము ఉపమేయములకు చేసిందా? ఉపమేయము సమాన ధర్మానికి చేసిందా? ఉపమానము సమాన ధర్మాలకు చేసిందా? ఉపమానాన్ని సామాన్య వచనై, ఉపమానము ఉపమానం సమాన ధర్మం. ఉపమానము ఉపమానము సమాన సమాన ధర్మానికి ధర్మం. చేసింది. ఇప్పుడు రెండవది ఏం చేస్తుంది అంటే ఉపమితం దాంట్లో ఉపమానము సమాన ధర్మానికి సమాసం చేసినప్పుడు ముందు పదం ఏమైంది? మేఘం ఉపమానమయ్యింది. ఉపమానమైంది. అట్లా ఇక్కడ నెక్స్ట్ సూత్రం ఏం చేస్తుంది అంటే ఉపమానం ఉత్తర పదం అవుతుంది. ఉపమానం ఉత్తర పదం అవుతుంది. సమాన ధర్మం ఉండదు, సమాన ధర్మం చెప్పరు. ఆ, ముందు పదము ఉపమేయం అవుతుంది. అయితే అక్కడ ఉపమానం ఏదైతే ఉందో అవి ఫిక్స్డ్ ఒక గ్రూప్ లో చెప్పారు అనమాట. వ్యాఘ్రాదులు, వ్యాఘ్రాది, ఆది అనే పదం ఎక్కడున్నా గణపాఠం అని అనుకున్నాం కదా. వ్యాఘ్రాది గణంలో ఉండే పదాలతోటి మాత్రమే నెక్స్ట్ సమాసం అవుతుంది. ఇక్కడ ఉపమానము ఉత్తర పదం అవుతుంది, ఉపమేయము పూర్వపదం అవుతుంది. సమాన ధర్మాన్ని అసలు ప్రయోగించకూడదు, అది రూల్ అనమాట. సమాన ధర్మాన్ని ఆ వాక్యంలో ప్రయోగించకపోతేనే సమాసం అవుతుంది, ఇది రూల్. ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య అప్రయోగే. ఉపమితమైనటువంటి పదము ప్రథమ విభక్తిలో ఏ పదం ఉంది? ఉపమితం అనేది ఉంది. ఉపమితం అంటే ఉపమేయం అని అర్థం. వ్యాఘ్రాదిభి, వ్యాఘ్రాది గణంలో ఉండే శబ్దములతోటి
సమసిస్తుంది సామాన్య అప్రయోగే, సామాన్య ధర్మాన్ని మీరు ప్రయోగించినప్పుడు. ఉపమేయం వ్యాఘ్రాదిభి సహా ప్రాగ్వత్ అంటే తత్పురుష సమాసం అవుతుంది. సమాసం అవుతుంది, అది తత్పురుషం అవుతుంది. ప్రాగ్వత్ సాధారణ ధర్మస్య అప్రయోగే సతి, సాధారణ ధర్మం ఏదైతే ఉంటుందో, అంటే ఇందాక ఏదైతే శ్యామ అనేటువంటిది ఉందో అది చెప్పనప్పుడే ఇది సమాసం అవుతుంది. విశేష్యస్య పూర్వనిపాతార్థం సూత్రం. ఇంతకు ముందు దాంట్లో విశేషణం పూర్వనిపాతమైంది. పూర్వనిపాతము పరనిపాతము అన్న పదాలు మీకేం డౌట్ లేదు కదా. పూర్వనిపాతము అంటే ముందు ఉండడం అనమాట, ముందు రావడం. పరనిపాతం అంటే తర్వాత రావడం. పూర్వనిపాతము కాబట్టి ఇక్కడ విశేష్యస్య పూర్వనిపాతం. ముందు సూత్రంలో విశేషం ఏ నిపాతం అయింది? ముందు సూత్రంలో ముందు సూ- పూర్వ పూర్వని ముందు సూత్రంలో విశేషం అసలు లేదు. విశేష్యం విశేషణం ఒకటి ఉండి ఉత్తర పదము సామాన్య నియమమైంది. దీంట్లో విశేష్యము పూర్వ నిపాతం అవుతుంది, విశేషణము ఉత్తర నిపాతం అవుతుంది. విశేషణము అంటే ఉపమానము, విశేష్యము అంటే ఉపమేయము. సో విశేష్యస్య పూర్వ నిపాతార్థం సూత్రం పురుష వ్యాఘ్రః. పురుష వ్యాఘ్రః, పురుష సింహః ఇటువంటి అంటారు కదా. కాబట్టి పురుష అనేటువంటిది ఉపమానమా ఉపమేయమా? ఉపమా ఉపమేయం. ఉపమేయము. వ్యాఘ్ర అనేటువంటిది ఉపమానం. ఇక్కడ సామాన్య ధర్మం చెప్పలేదు. పురుష సింహ అంతే. వినేవాడు అర్థం చేసుకోవాలి. సింహం అంటే అతనికి 4 కాళ్ళు ఉన్నాయా, అంటే అతనికి జూలు ఉంటుందా, అదేంటనేటువంటిది అది వినేవాడు అర్థం చేసుకుంటాడు అనమాట. నృ సోమః అంటే నరచంద్రుడు అని చెప్పేసి, సోమః అంటే చంద్రుడు. వ్యాఘ్రాది ఆకృతి గణ. కొన్ని ప్రయోగాలు మనకి శిష్టుల ప్రయోగాలు కనిపిస్తూ ఉంటాయి. ఆకృతి గణము అంటే ఏమిటంటే ఇక్కడ గణపాఠంలో చెప్పినవే కాకుండా ఎక్కడన్నా మీకు శిష్టుల ప్రయోగాలు ఈ రకమైన సమాసంగా కనిపిస్తే మీరు ఆ గణంలో ఉన్నటువంటి పదంగా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి. సామాన్య ప్రయోగే కిం. సామాన్య సామాన్య ప్రయోగే ఇక్కడ దీర్ఘం ఉండాలి. సామాన్య అప్రయోగే కిం అనేది. సామాన్య ప్రయోగే కిం కాదు, సామాన్య అప్రయోగే అని చెప్పేసి. మీ పుస్తకంలో దీర్ఘం ఉందా? సామాన్య అప్రయోగే ఉందండి, ఉందండి, దీర్ఘం ఉంది. ఉన్నాయి. కాబట్టి సామాన్య అప్రయోగే కిం పురుష వ్యాఘ్ర ఇవ శూర. ఇప్పుడు చూడండి, పురుష వ్యాఘ్ర అని మీరు సమాసం చేయొచ్చు. ఇక్కడ మీరు ఆ చెప్పాలనుకున్న వాక్యంలో సమాన ధర్మం ఏదైతే ఏమిటి, పురుషుల్లోను వ్యాఘ్రంలోను కామన్ గా ఉన్నటువంటిది అంటే శూరత్వం. శూరత్వాన్ని కూడా మీరు మెన్షన్ చేయాలనుకుంటే మాత్రం ఈ సమాసం చేయకూడదు. శూరత్వాన్ని వినేవాడు అర్థం చేసుకుంటాడు అనుకుంటే సమాసం చేయండి. శూరత్వాన్ని మీరు మెన్షన్ చేయాలనుకుంటే సమాసం చేయకూడదు. ఎందుకంటే ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య అప్రయోగే, సమాన ధర్మాన్ని చెప్పనప్పుడు మాత్రమే. అందుకని ఇప్పుడు ఒక ఆయన చెప్పాలనుకుంటున్నాడు శూరః అని చెప్పేసి, అక్కడ పురుష వ్యాఘ్ర ఇవ శూరః, ఇక్కడ సమాసం చేయలేదు. పురుష వ్యాఘ్ర ఇవ శూరః అని అనకూడదు అనమాట. పురుష వ్యాఘ్ర ఇవ శూరః అంటే పురుష వ్యాఘ్రం లాగా ఈ సూర్యుడు అన్న అర్థం వస్తుంది. కాబట్టి పురుష వ్యాఘ్ర ఇవ శూరః అట్లా ఉన్నప్పుడు సమాసం కాదు. ఇది చాలా విస్తృతమైనటువంటి అర్థం కలిగినటువంటి సూత్రము. ఈ అర్థంలోనే చాలా ప్రయోగాలు జరుగుతాయి. విశేషణం విశేష్యేణ బహుళం. విశేషణము అనేటువంటిది విశేష్యవాచకంతో బహుళముగా సమసిస్తుంది. ఎక్కడన్నా ఒక చోట సమాసము జరగకపోవచ్చు కూడా, కాబట్టి బహుళం అని చెప్పడం వల్ల. కాబట్టి విశేషణం అనేటువంటిది పూర్వపదము, విశేష్యం ఉత్తర పదము. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఉత్తమ బాలక, నీలోత్పలం ఇవన్నీ కూడా ఇవే అనమాట. భేదకం, విశేషణం అంటే భేదకం అనమాట. విశేషణం అనేటువంటిది ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు, దాంట్లో ఆ కళ్ళజోడు పెట్టుకున్నటువంటి అబ్బాయిని ముందుకు రమ్మండి. కళ్ళజోడు పెట్టుకున్నటువంటి అబ్బాయి అన్న పాయింట్ ఏం చేస్తుంది? 10 మంది నుంచి ఆ పిల్లవాడిని వేరు చేస్తుంది, అంతే కదా. అందుకని దాన్ని భేదకము అంటారు అనమాట. అదే అతని విశేషణం. విశేషణం అంటే భేదకం, దట్ విచ్ ఎక్స్క్లూడ్స్ ఫ్రమ్ అదర్స్ అనమాట. కాబట్టి భేదకం, విశేషణం అన్న పదానికి భేదకం అని అర్థం చెప్పారు. సమానాధికరణేన భేద్యేన, ఆ విశేషణం కలిగినటువంటి వాడు విశేష్యం, వాడే భేద్యము. ఎవడైతే వేరు చేయబడుతున్నాడో వాడనమాట. వాడిలో వేరు చేయబడటానికి కావాల్సినటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో అది విశేషణం, అంతే. కాబట్టి భేదకం సమానాధికరణైన భేద్యేన బహుళం. బహుళం అంటే ఒక చోట ఉండొచ్చు, ఒక్కో చోట ఎక్కడన్నా మిస్ కావచ్చు, ఒక చోట సమాసం చేయకూడదు అనేటువంటిది కూడా నియమం ఉండొచ్చు. కాబట్టి బహుళం ప్రాగ్వత్, ఎక్కడ చేయకూడదు అనేటువంటిది మనం శిష్టుల ప్రయోగాలు చూసి తెలుసుకోవాలి. నీలం ఉత్పలం నీలోత్పలం, నల్ల కలువ అన్నట్లుగా. బహుళ గ్రహణాత్ క్వచిత్ నిత్యం, కొన్ని చోట్ల అది తప్పనిసరిగా చేయాలి. క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ విభాష, క్వచిత్ అన్యతాచ అని బహుళానికి 4 రకాల అర్థాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక చోట తప్పనిసరిగా చేయాలి, వికల్పం లేదు మనకి. ఎట్లా అంటే కృష్ణ సర్పః, మొన్న మనం చూసాం కదా, పెద్ద పులి అన్నట్లుగా. పెద్ద పులి అనేటువంటిది పెద్దది అయిన పులి అని మనం విగ్రహం చెప్పచ్చు,
కానీ పెద్దది అనేటువంటిది విశేషణము, పులి అనేటువంటిది విశేష్యము. కానీ అక్కడ పెద్ద పులి అనేటువంటిది సమాసమే చేయాలి. పెద్దది అయిన పులి అని చెప్పేసి దానికి ఆ, వి- ఆ, పద వాక్యాన్ని ఉపయోగించేటువంటి అవకాశం లేదనమాట. దాన్ని నిత్యము అంటారు. కృష్ణ సర్ప అంటే అది నిత్య సమాసం. క్వచిత్ ఒక్కో చోట సమాసం కాదు కూడా. ఎట్లా అంటే రామో జామదగ్న్య, పరశురాముడు ఆయనే జమదగ్ని కుమారుడు. ఆ, రామో జామదగ్న్య అన్నప్పుడు రామజామదగ్న్య అని చెప్పేసి సమాసం చేయకూడదు అనమాట. నిజానికి సమానాధికరణమే. రాముడు అనేటువంటిది ఆయనకి ఆ, విశేషణము విశేష్యము ఏమైనా కూడా అక్కడ జామదగ్న్య అనేటువంటి జామదగ్న్య రామ అనేటువంటిది కానీ మనము సమాసం చేయకూడదు, కొన్ని చోట్ల రాదు. తర్వాత పూర్వ, అపర, ప్రథమ, చరమ, జఘన్య, సమాన, మధ్య, మధ్యమ, వీరాహ అనేటువంటి పదాలు కూడా సమానాధికరణాలతోటి సమసిస్తాయి. ఎందుకయ్యా బాబు ఒకసారి విశేషణం అన్నావు? ఇవన్నీ కూడా విశేషణ. పూర్వము, అపరము, ప్రథమము, చరమము ఇవన్నీ కూడా ఎట్లాగో విశేషణాలే కదా. చరమం అంటే చివరివాడు, ప్రథమం అంటే మొదటివాడు, పూర్వం అంటే ముందువాడు, అపరం అంటే తర్వాతివాడు. ఇవన్నీ కూడా విశేషణాలే. ముందు సూత్రంతోటే ఆ, ఇవి అవుతాయి కదా. అంటే ఒక్కొక్క చోట రెండు పదాలు విశేషణాలు అవుతాయి. నిన్న మనం చూసాం కదా. రెండు పదాలు విశేషణాలు అయినప్పుడు ఏది ముందు పెట్టుకోవాలి అనేటువంటిది అక్కడ మనకి మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చేమో అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పదాలు గనక ఆ రెండు విశేషణాల్లో ఏదైనా ఒక విశేషణం అయితే ఈ పదాలే ముందు రావాలి. మధ్య మధ్యమ వీరాశ్చ ఇవి ప్రథమ విభక్తిలో చెప్పారు. పూర్వ నిపాత నియమార్థం ఇదం. ఎందుకంటే ఈ పదాలతోటి గనక వేరే విశేషణాన్ని గనక మీరు వేరే విశేషణాన్ని గనక సమాసం చేసేటట్లయితే ఈ పదాలే ముందు రావాలి. ఎందుకని మన దగ్గర విశేషణానికి విశేష్యానికి భేదము తక్కువ ఉంటుంది చాలా పదాల్లో. పూర్వ వైయాకరణ. ఇప్పుడు వైయాకరణ అనేటువంటిది పేరు అనుకుందామా, అది విశేష్యమా విశేషణమా? వైయాకరణ అనేది వైయాకరణ గ్రామరియన్ అది విశేషణమా విశేష్యమా? విశేష్యం. విశేష్యం అవుతుందా వైయాకరణ అనేటువంటిది? ఇప్పుడు దేవదత్తుడు ఆ మనిషికి విశేషణం అవుతుంది. విశేషణం అవుతుంది విశేషణం వ్యాకరణం చదువుకునేవాడు. చదువుకున్నటువంటి వాడు అనేటువంటిది. మరి పూర్వము అనేటువంటిది అది ఇంకో విశేషణము. కాబట్టి ఈ రెండింటికి గనక సమాసం చేయవలసి వచ్చినప్పుడు పూర్వ వైయాకరణ అని చెప్పేసి అక్కడ అందరూ వైయాకరణలు ఉంటే ఆ పూర్వ వైయాకరణని ఆ ముందు ఉన్నటువంటిది, లేకపోతే ముందు కాలంలో ఉన్నటువంటిది. మన దగ్గర దిక్శబ్దాలు మూడు అర్థాలు ఉంటాయి: ముందు, కాలము, దేశము, భవతు, దిక్కు. తర్వాత పూర్వ వైయాకరణ. అపర అధ్యాపక, అధ్యాపకుల్లో చివరివాడు అన్నట్లుగా. కాబట్టి అక్కడ పూర్వ, అపర అనే పదాలు ముందు ముందు మాత్రమే తీసుకురావాలి. ఎందుకంటే ఈ సూత్రంలో ప్రథమ విభక్తిలో చెప్పడం వల్ల. అపరస్య అర్ధే. అపర అనేటువంటిది ఏదన్నా ఒక భాగం ఉండి దాంట్లో అర్ధము, ఈ సగము, తరువాతి సగము అని కనుక మీరు చెప్పాలనుకుంటే అర్ధే అంటే అర్ధపదము పరంగా ఉంటే పశ్చభావ వక్తవ్య. అపర అన్న పదాన్ని తీసేసి పశ్చ అని పెట్టండి అని చెప్పేసి ఒక వార్తికం. దాంతో అపరశ్చ ఆ, అసర్ ఆ, ఆ, అపరశ్చ అసౌ అర్ధశ్చ. ఇది అపరశ్చ అసౌ కర్మధార యొక్క విగ్రహం ఇట్లా చెప్తారనమాట. ఉత్తమశ్చ అసౌ బాలకశ్చ అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అపరశ్చ అసౌ అర్ధశ్చ ఇది తర్వాతిది అనేటువంటి సగము అని చెప్పేసి. పశ్చార్ధ. అపర అనేటువంటి స్థానంలో పశ్చ అనేటువంటిది ఆదేశం అవుతుంది. దాంతో పశ్చార్ధ అంటే సెకండ్ హాఫ్ అని చెప్పచ్చు అనమాట. కథం ఏకవీర ఇది. ఇప్పుడు ఈ ఈ పదాల్లో వీర అనేటువంటిది కూడా ఉంది. పూర్వ, అపర, ప్రథమ, చరమ, జఘన్య, సమాన, మధ్య, మధ్యమ, వీర అని చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ విభక్తిలో ఉన్నాయి? ఈ సమాసం ఈ సూత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయి? ఒకటే పదం. రెండు పదాలు ఉన్నాయి. వీరాహ, రెండు. చ. ఓకే. చ ఒకటి ఉంది. చ కూడా ఉంది. ఇప్పుడు ఆ మొదటి పదం ఏ విభక్తిలో ఉంది? ప్రథమ విభక్తిలో ఉంది. కాబట్టి వీర అనే పదం ఎక్కడన్నా వేరే విశేషణంతో వస్తే అది వీర అన్న పదం ముందు పదం కావాలా తర్వాత పదం కావాలా? ముందు పదం కావాలి. ముందు పదం కావాలి. కానీ ఏకవీర అనేటువంటిది మనకి ఆ, ఆ, ప్రయోగంలో ఉందన్నమాట. ఏకవీర ఎట్లా అని చెప్పేసి. ఎందుకంటే పూర్వకాలైక సర్వజరత్ పురాణ నవకేవలాహ సమానాధికరణేన అనేటువంటి దీనికంటే ముందే చూసాం మనం. ఇది 2:1:58. పూర్వకాలైక సర్వజరత్ పురాణ నవకేవలాహ పూర్వ వైయాకరణాహ పై ఇదిగోండి ఇది 723. దీంట్లో ఏక అనే శబ్దం ఉంది. పూర్వకాల ఏక 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 అన్నప్పుడు ఏకనాథ అనే ఉదాహరణ చూసాం అన్నమాట. కాబట్టి ఇది 49. ఇక్కడేమో వీర అంటే ఏక అన్న శబ్దము వీర కాకుండా వేరే వాటితోటి ఉంటే ఏకనే ముందొస్తుంది. వీర అన్న శబ్దము ఏకతోటి కాకుండా వేరే వాటితోటి ఉంటే వీరపురుష
ఇటువంటి దాంట్లో వీర అనేటువంటిదే ముందు వస్తుంది. కానీ ఇవి రెండిటికి క్లాష్ వచ్చినాయి అనమాట ఇప్పుడు సూత్రాలు. దాంట్లో ఏమో ఏక శబ్దం ముందు రావాలని ఉంది, దీంట్లో ఏమో వీర శబ్దం ముందు రావాలని ఉంది. కాబట్టి కథం ఏక వీర ఇది పూర్వకాలైక ఇది బాధిత్వ పరత్వాద్ అనేన సమాసే వీరైక ఇది స్యాత్. ఇది తర్వాతది కదా. ఎప్పుడన్నా కానీ రెండు సూత్రాలకి క్లాష్ వస్తే సమాన బలం ఉన్నప్పుడు తర్వాత సూత్రానికి మాత్రమే వాల్యూ ఉంటుంది. విప్రతిషేధే పరం కార్యం అన్న దాన్ని బట్టి. అంటే అక్కడ బహుళ గ్రహణాత్ భవిష్యతి. ఎందుకంటే ఈ సూత్రానికి ముందు సూత్రంలో బహుళం అని ఉందన్నమాట. 57వ సూత్రంలో బహుళం అనుంది. అదే ఆ బహుళం అనేటువంటి దీంట్లో కూడా అనువృత్తి తెలుసుకుంటే ఇది కొద్దిగా వీక్ అవుతుంది. కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల జరగదు అని. దానికి అది లేదు. ఆ, పూర్వకాలేక సర్వజగత్ పురాణ నవ కేవల సమానాధికరణైన అని ఫిక్స్డ్ గా ఢంకా బజాయించి చెప్పేశారు అనమాట. దానికి బహుళం అనేటువంటి వీక్నెస్ లేదు. కాబట్టి రెండిటికి కనుక క్లాష్ వస్తే అది అవుతుంది అని చెప్పేసి. వేరే వేరే పదాలతో ఎట్లాగూ ఏక అనేటువంటిది ఉంటే అది అక్కడ ఏక ముందే ఉంటుంది, వీర అనేటువంటిది ముందు ఉంటే వీర అనేది ముందు ఉంటుంది. ఏకా వీర అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రం ఏక వీర అనేటువంటిది వస్తుంది. తర్వాత శ్రేణ్యాదయ కృతాదిభి. శ్రేణ్యాదులు ఒక గణము, కృతాదులు ఒక గణము. ఇందులో ఉన్న పదాలు ఇందులో ఉన్న పదాలతోటే సమసిస్తాయి. శ్రేణ్యాదిషు చ్వ్యర్థవచనం వక్తవ్యం. చ్వ్యర్థము అంటే చ్విహి అనేటువంటి ఒక తదిత ప్రత్యయం ఉందన్నమాట. చ్విహి అనేటువంటి ప్రత్యయం ఏం చేస్తుంది అంటే అలా కానటువంటి దాన్ని అలా చేయడం, అలా కానటువంటిది అలా కావడం అనే అర్థంలో చ్వి అనే ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు మీరు ఘనీభవించింది, ద్రవీభవించింది అంటుంటారు చూడండి. ఘనీభవించింది అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఘనము కానిది ఘనమైనది అని. ఉం? అట్లాగే దాన్ని చ్వి ప్రత్యయం అంటారు అనమాట. చ్వి ఆ అర్థంలో అంతకుముందు అలా లేనిది అలా కావడం అనే అర్థంలో. కాబట్టి ఆ, శ్రేణ్యాదిషు ఇక్కడ ఏదైతే శ్రేణ్యాది గణంలో ఉన్నటువంటి శబ్దాలు ఉన్నాయో వీటిని ఆ అర్థంలో మీరు సమాసం చేయాలి. అందుకని స్పెసిఫిక్ గా చెప్పారు. శ్రేణ్యాదిషు చ్వ్యర్థ వచనం. చ్వి అనేటువంటి ప్రత్యయం యొక్క అర్థము ఉన్నట్లుగా తీసుకోవాలి. అశ్రేణయ శ్రేణయ కృతా శ్రేణీకృతా. అక్కడ అన్ని అస్తవ్యస్తంగా పడేసినటువంటి వస్తువులన్నీ కూడా అశ్రేణయ. శ్రేణి అంటే ఏమిటి? ఒక క్యూ, ఒక ఒక ఆర్డర్. ఆర్డర్లో లేనటువంటి దాన్ని ఆర్డర్లో పెట్టారు అని చెప్పడానికి శ్రేణీకృతా. శ్రేణి అశ్రేణయ ఏవైతే శ్రేణులు కాదో అవి శ్రేణులుగా చేయబడ్డాయి. కృతాది గణంలో కృత శబ్దం ఉంది, శ్రేణ్యాది గణంలో శ్రేణి శబ్దం ఉంది. అవి రెండింటికి సమాసమైంది. ఏ అర్థంలో అంటే అలా కానటువంటిది అలా చేయడము అనే అర్థంలో. తేన నై విశిష్టేన అనై. క్త ప్రత్యయము, క్త ప్రత్యాంతము ఉత్తర పదమయ్యి ఆ, అదే ఆ, ఆ, నై విశిష్టమైతే నై అనేటువంటిది ఆ అని వస్తుంది కదా. నా ధర్మ అధర్మ, ఇది నై అన్నమాట. నై అనేటువంటిది ఒక అవ్యయం. నై తోటి ఆ సమాసమైనప్పుడు నై అనేది చూసామో మనము చూసాం. నై అనేటువంటి సూత్రం మనం చూసాం. నా ధర్మ అధర్మ అని చెప్పేసి ఆ, నా లోపో నయ తస్మాన్ నుడచి నకారం లోపిస్తుంది. తర్వాత ఆ, ఆ, ఇటువైపు నకారం వస్తుంది. అనర్థము, అనిచ్ఛ అటువంటివన్నీ చూసామన్నమాట. అట్లాగూ ఆ నైతోటి కలిసి ఉన్నటువంటి పదము ఉత్తరము పదముగా ఉంటే నైతోటి లేనటువంటి పదము పూర్వపదము సమసిస్తుంది. ఉం? కాబట్టి ఉదాహరణ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నై విశిష్టేన క్తాంతేన, అది క్తాంతమై ఉండాలి, తప్రత్యాంతమై ఉండాలి. క్తాంతం సమస్యతే. కృతం చ తత్ అకృతం చ కృతాకృతం. ఏదో చేసి చేయనట్టు చేశాడు అంటారు కదా తెలుగులో, చేసి చేయనట్టు అని చెప్పేసి. అట్లాగూ కృతం చ తత్ అకృతం చ. ఆ పని పూర్తి చేశాడు అంటే చేశాడు అని చెప్పలేము, చేయలేదని చెప్పేసి చేసి చేయనట్టు చేశాడు అన్నట్లుగా దానికి కృతాకృతం. శాకపార్థివాదీనాం సిద్ధయే ఉత్తరపద లోపస్య ఉపసంఖ్యానం. శాకప్రియ పార్థివ శాకపార్థివ. ఇప్పుడు మనము పేపర్ బాయ్ అంటాము. అలాగే ఆ, 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 కూరగాయల అబ్బాయి అంటాము. కూరగాయల అబ్బాయి అంటే కూరగాయలు అమ్మేటువంటి అబ్బాయి, పేపర్ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అబ్బాయి అనేటువంటి అర్థంలో ఆ డిస్ట్రిబ్యూట్ చేసే అనేటువంటి పదాన్ని తీసేస్తాం. అయినప్పటికీ అర్థమవుతుంటుంది అనమాట. కాబట్టి అట్లాగే ఇక్కడ శాఖ పార్థివ అనేటువంటిది ఉందన్నమాట. పార్థివుడు అంటే రాజు, ఆయనకి ఏదో కూరగాయలు ఇష్టము కాబట్టి కూరగాయల రాజు అని చెప్పేసి అంటాం అనమాట. అట్లా సాధారణంగా ప్రయోగాలు ఉంటాయి. కొన్ని కొన్ని చెప్పేవాడికి వినేవాడికి అట్లా అర్థమయ్యేటట్లయితే వాటి కోసం ఏంటి మధ్యమ పదం లోపిస్తుంది అనమాట. ఇక్కడ ఉత్తర పదం లోపిస్తుంది అంటారంటే ఇప్పుడు మూడు పదాలు ఉన్నాయి కదా, మొదటి రెండు పదాలకే సమాసం అవుతుంది. మొదటి రెండు పదాలకు ఏదైతే సమాసం అయిందో దానిలో ఉత్తర పదం లోపిస్తుంది అనమాట. కాబట్టి శాకప్రియ పార్థివ. శాకప్రియ అంటే శాకానాం ప్రియ, కూరల కూరలకు కూరల యొక్క ప్రియుడు అని చెప్పేసి శాకప్రియ. పార్థివ
ఇప్పుడు ఇవి రెండింటికి కర్మధారయ సమాసము. దీంట్లో ప్రియ అన్న పదము లోపిస్తుంది అనమాట. అప్పుడు శాకపార్థివాదీనాం సిద్ధయే, శాకపార్థివ మొదలైనటువంటి పదములను సిద్ధింపజేయుటకు ఉత్తర పద లోపస్య ఉపసంఖ్యానం, ఉత్తర పదము యొక్క లోపమును మనము యాడ్ చేసుకోవాలి, లోపమును కూడా పరిగణించాలి. దేనికి ఉత్తర పదము అంటే ఆ మూడు పదాల్లో మొదటి సమాసం ఏదైతే ఉన్నదో, మొదట ఏదైతే సమాసం రెండు పదాలకు జరిగిందో దాంట్లో ఉత్తర పదం. కాబట్టి శాకప్రియ పార్థివ అన్నప్పుడు ప్రియ అన్న పదం లోపించి శాక పార్థివ అయింది. దేవ బ్రాహ్మణ, దేవ పూజక బ్రాహ్మణ. ఇప్పుడు ఒకళ్ళని శ్రాద్ధ బ్రాహ్మణ్ అంటారు, ఒకళ్ళని దేవ బ్రాహ్మణ్ అంటారు. దేవ బ్రాహ్మణుడు శ్రాద్ధ బ్రాహ్మణుడు అంటే ఇద్దరు బ్రాహ్మణులే, కానీ శ్రాద్ధ క్రియలు చేసేటువంటి బ్రాహ్మణుడు, దేవుడి పూజలు చేసేటువంటి బ్రాహ్మణుడు, అలాగనమాట. అక్కడ పూజలు చేసేటువంటి ఆ, ఇవి చేసేటువంటి అనేటువంటిది కట్ అయిపోతుంది. అప్పుడు దేవ పూజక అనేటువంటిది పూజక పోయి ఆ, దేవ బ్రాహ్మణ అవుతుంది. సన్మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్టా పూజ్యమానై, పూజ్యమానులైనటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని సూచించేటువంటి పదాలతో పాటు సత్ అనే పదము, మహత్ అనే పదము, పరమ, అలాగే ఉత్తమ, ఉత్కృష్ట ఈ పదాలు సమసిస్తాయి. సద్ వైద్య అంటే గొప్ప వైద్యుడు అని అర్థం అనమాట. పూజ్యమానుడైతేనే, అతను గౌరవనీయుడైన అర్థంలో సత్ అనేటువంటిది వస్తుందన్నమాట. సత్ అంటే నిజమైన వైద్యుడు అనేటువంటిది అక్కడ పాయింట్ కాదు. అతను గౌరవనీయుడైనటువంటి వైద్యుడు అని చెప్పడానికి సద్వైద్య. వక్ష్యమాణేన మహత ఆకార. ఇప్పుడు మహత్ వైద్య కాదనమాట. మహత్ అనేటువంటి దాంతో సమాసమైనప్పుడు మహత్తులో తకారం ప్లేస్లో ఆకారం వస్తుంది. వక్ష్యమాణేన ఆ సూత్రం చెప్పబోతాం తర్వాత. వక్ష్యమాణేన చెప్పబోయేటువంటి సూత్రము చేత అనేటువంటిది అక్కడ ఉద్దేశం. వక్ష్యమాణేన అంతే, చెప్పబోయే సూత్రముతో మహత ఆకార, దాంతో మహత్ అనేటువంటిది మహా అవుతుంది అనమాట. దాంతో మహావైయాకరణ, మహాంచ అసౌ వైయాకరణశ్చ మహావైయాకరణ. పూజ్యమానై కిం ఉత్కృష్ట గౌః పంకాదుద్ధృత ఇత్యర్థ. అది పూజనీయమైతేనే మీరు సత్, మహత్, పరమ, ఉత్కృష్ట అనేటువంటిది పదాలను ఉపయోగించాలి. వేరే మీనింగ్లో గనక ఉంటే వాటిని, ఇప్పుడు సత్ అంటే ఉన్నది అని అర్థము, ఉత్కృష్ట అంటే ఇక్కడ ఒక అర్థం చెప్తున్నారు. పంకాదుద్ధృత, ఒక బురదలో పడిపోయింది ఒక ఆవు, దాన్ని కర్షణం అనమాట. కర్షణం, కృష్ అంటే ఆకర్షించడం, పైకి లాగడం. కర్షణం అంటే లాగడం. ఉత్కృష్ట అంటే పైకి లాగారు. కాబట్టి ఉత్కృష్ట గౌహు, అది ఆ ఎద్దు ఏదో పడిపోయింది, అది ఎద్దు పడిపోయినందుకు ఉత్కృష్ట పైకి లాగారు. లోపల పడిపోయినటువంటిది పైకి లాగినందుకు పైకి లాగబడినటువంటి ఆమైంది, అది ఉత్కృష్ట. కాబట్టి ఇక్కడ ఉత్కృష్ట అంటే గొప్ప అని అర్థం కాదు, పైకి లాగబడిన అని అర్థం. ఇక్కడ సమాసం కాదు, సద్గౌ అట్లా ఏమి కాదనమాట. కాబట్టి పూజ్యమానం అయితేనే ఈ పదాలతోటి సమాసం అవుతుంది. బృందారక నాగకుంజరై పూజ్యమానం. కాబట్టి ఇక్కడేమో, ఇక్కడ చూడండి, పూజ్యమానై అన్నారు ముందు సూత్రంలో, ఇక్కడేమో పూజ్యమానం అన్నారు. పూజ్యమానై తృతీయ, అప్పుడు సన్మహత్ పరమోత్తమోత్కృష్టా ప్రథమాలో ఉంది. ఇక్కడ వృందారక నాగకుంజరై తృతీయలో పెట్టారు, పూజ్యమానం ప్రథమాలో పెట్టారు. అంటే ఇక్కడ పూజ్యమాన శబ్దం ముందుంటుంది, తర్వాత పదము వృందారకము, నాగ, కుంజర అనేటువంటివి పదాలు ఉత్తర పదాలు అవుతాయి అన్నమాట. గోవృందారక, గొప్ప గోవు అని చెప్పేసి, అది గౌరవాన్ని సూచించేటువంటిది. వృందారక అంటే దేవత, అటువంటి అర్థాలు ఉన్నప్పటికీ ఇక్కడ గొప్ప గోవు అని సూచించడం ఒక ఉద్దేశం. వ్యాఘ్రాదేహే ఆకృతి గణత్వాదేవ సిద్ధే సామాన్య ప్రయోగార్థం వచనం. ఇప్పుడు ఇంతకు ముందే మీరు ఉపమితం వ్యాఘ్రాదిభి అన్నారు కదా, పురుష వ్యాఘ్ర అన్నారు. పురుష వ్యాఘ్ర, ఆ వ్యాఘ్రాది గణము, పైగా వ్యాఘ్రాది గణంలో మీరు ఏవైతే చెప్పారో కొన్ని చోట్ల వేరే ప్రయోగాలు కనిపిస్తే ఆ పదాలను కూడా ఇందులో పెట్టుకోవచ్చు, అది ఆకృతి గణం అని కూడా చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఆ సూత్రం ఒక్కటి సరిపోతుంది కదా, మళ్ళీ ఇక్కడ వృందారక, నాగ, కుంజర అవి ఆ గణంలోనే పెట్టేస్తే అయిపోతుంది కదా. అంటే వ్యాఘ్రాది గణంలో ఏదైతే చెప్పారో సామాన్య అప్రయోగే. పురుష వ్యాఘ్ర ఇవ శూర అంటే అక్కడ శూర అనేటువంటి సామాన్య వచనం చెప్పేటట్లయితే సమాసం కాదు అన్నారు. ఇక్కడ మాత్రం మీరు సామాన్య వచనం కూడా పెట్టుకోవచ్చు, అందుకని ఈ సూత్రం సెపరేట్గా చెప్పాము. అంటే గోవృందారక ఇవ శ్రేష్ఠ అనొచ్చు అనమాట. అక్కడ పురుష వ్యాఘ్ర ఇవ శూర అనకూడదు, ఇక్కడ గోవృందారక ఇవ శ్రేష్ఠ. వ్యాఘ్రాదేహ ఆకృతి గణత్వాదేవ సిద్ధే, వ్యాఘ్రాది గణము ఎట్లాగో ఆకృతి గణం, దాంట్లో సిద్ధ ప్రయోగాలన్నింటినీ బట్టి దానిలో ఆ గణంలో ఉన్న పదంగా మనం తీసుకోవచ్చు. కాబట్టి సామాన్య ప్రయోగే, సామాన్య ప్రయోగార్థం, సామాన్య వచనం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రయోగించడానికి ఈ ప్రత్యేకించి వచనం, ఈ సూత్రాన్ని చెప్పారు. కతర కథము జాతి పరిప్రశ్నే, కతర కథ కథమ కలాప.
జాతి పరిప్రశ్న. ఇది ఇది ఏ జాతికి చెందినవాడు అనే అర్థంలో కతర వీళ్ళిద్దరిలో ఎవరు అనేటువంటిది, కతమ వీళ్ళిద్దరిలో ఎవరు అనేటువంటిది కతర కతమ పదాలకు అనమాట. కాబట్టి కతర కతమ అనే రెండు పదాలను, కతర కతమే అనేటువంటిది ప్రథమ, కతర కతమౌ ప్రథమ ద్వివచనము. జాతి పరిప్రశ్న ఇక్కడ సప్తమిలో చెప్పారు, జాతి పరిప్రశ్న విషయంలో ఆ, ఉపయోగించవచ్చు. అక్కడ జాతివాచకమై ఉండాలి రెండవది. కాబట్టి కతర కఠః కతమ కలాపః. ఇక్కడ కఠః కలాపః అనేటువంటిది నిజానికి అది వాళ్ళు అప్పట్లో గురుకులాల్లో వాళ్ళు ఏ ఏ శాఖకు చెందినటువంటి వాళ్ళు, కఠ శాఖ, కలాప శాఖ, ఇటువంటి శాఖకు చెందినటువంటి, ఏ శాఖకు చెందినటువంటి వాళ్ళు, లేదా మీలో ఎవరు కఠ శాఖకు చెందినటువంటి వాళ్ళు అని అడగడానికి కతర కఠః. మీ అందరిలో, మీ ఇద్దరిలో ఎవరు కఠ శాఖకు చెందిన వాళ్ళు కతర కఠః. మీ అందరిలో ఎవరు కలాప శాఖకు చెందిన వాళ్ళు కతమ కలాపః. అలా వస్తుంది. గోత్రం చ చరణై సహా. ఇదేంటి కఠ కలాప అనేటువంటిది జాతివాచకాలు కాదు కదా అంటే, జాతివాచకానికి సంబంధించి ఒక డెఫినేషన్ ఒకటి ఇచ్చారు. ఆకృతి గ్రహణ జాతి లింగానాం చ న సర్వభాక్ సకృదాఖ్యాత నిర్గ్రాహ్యా గోత్రం చ చరణై సహా అని ఒక శ్లోకం ఉంది. దాంతో చరణములతో పాటు గోత్రము కూడా జాతివాచకమే అవుతుంది అని చెప్పడం వల్ల ఇది జాతిత్వం. కాబట్టి చరణము ఏదైతే ఆ, ఆ, కఠము కలాపము అనే చరణాలు ఏవైతే ఉన్నాయో శాఖలు, ఇవి కూడా జాతుల కింద పరిగణించబడతాయి అని చెప్పేసి చెప్పారనమాట. గోత్రంచ చరణై సహా. కిం క్షేపే. కిమ్ అనేటువంటి శబ్దము, వాడేం మనిషి అండి, వాడేం మనిషి అంటే, వాడేం మనిషి అనేది నాకు డౌట్ ఉండి, ఏం మనిషి అంటే దేవలోకం మనిషా, లేదు మద్రాసు మనిషా, ఇంకో మనిషా అని అక్కడ క్వశ్చన్ కాదు. వాడేం మనిషి అంటే వాడు మనిషి కాదు అని వాడిని అవమానించడానికి అంటాం అనమాట, క్షేపం. కాబట్టి కిమ్ అనేటువంటిది వాడేమి అని అన్నాము అంటే, అది నిందార్థములో గనక కిమ్ అనేటువంటిది ఆ, పదాన్ని ప్రయోగిస్తే దాన్ని సమాసం చేయవచ్చు. కుత్సిత రాజా కిం రాజా, వాడేం రాజు అన్నట్లుగా అనమాట. కుత్సిత రాజా కిం రాజా యోన రక్షతి. అర్థం అంటే ప్రజలను రక్షించినటువంటి వాడు వాడేం రాజు అనడానికి కిం రాజా, కిం రాజా ఒకే పదం అనమాట. అట్లాగే పోట, యువతి, స్తోక, కతిపయ, దృష్టి, ధేను, వశ, వేహత్, వష్కైణి లేదా బష్కైణి అంటారు, ప్రవక్తృ, శ్రోత్రియ, అధ్యాపక, ధూర్తై, జాతి. కాబట్టి ఈ పదాలన్నీ కూడా ఉత్తర పదాలు అయితే, జాతివాచకం పూర్వపదం అయితే ఒక సమాసం అవుతుంది. తత్పురుష సమానాధికరణ కర్మధారయ. నిజానికి ఇప్పటివరకు మనం ఏవైతే చూసామో ఇవన్నీ కూడా సమానాధికరణము, రెండు కూడా సమానము అయినటువంటి విభక్తిలో ఉంటే అది కర్మధారయ సమాసం అవుతుంది. పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు. ఇందాక చూసాం కదా, ఉత్తమ బాలిక అనేటువంటిది కనుక ఉంటే ముందున్నటువంటి పదానికి పుంవత్ భావము. పుంవత్ అంటే పుల్లింగవత్ భావము, పుల్లింగము లాగా. ఉత్తమ అనేటువంటిది స్త్రీలింగమే ప్రాతిపదికమైనప్పటికీ అక్కడ ఉత్తమ అనేటువంటిది పుల్లింగంలోని ప్రాతిపదికం అక్కడ వస్తుంది. అదే కాకుండా కర్మధారయం, ఇక్కడ కర్మధారయం అనే పదం ఇక్కడ ప్రయోగించినందుకు కర్మధారయం అంటే ఏంటనేది ఇక్కడ చెప్పారనమాట. తత్పురుష సమాసమే రెండూ కూడా సమాన విభక్తిలో ఉంటే కర్మధారయము అని అర్థము. అయితే కర్మధారయం విషయంలో అలాగే జాతీయర్, దేశీయర్ అని కొన్ని తదిత ప్రత్యయాలు ఉన్నాయి. జాతీయర్ అనేటువంటిది ఒక ప్రత్యయం అనమాట. దేశీయర్ అనేటువంటిది కూడా ఒక ప్రత్యయం. కాబట్టి ఆ ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు, అలాగే ముందు కర్మధారయ సమాసం విషయంలో కూడా పుల్లింగవత్ మునుపటి పదం, ముందు పదం ఏదైతే ఉంటుందో అది పుల్లింగంలాగా వస్తుంది. కర్మధారయే జాతీయ దేశీయయోశ్చ పరతః. కర్మధారయ సమాసమునందు జాతీయ దేశీయ, జాతీయర్ దేశీయర్ అనే ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు కూడా భాషిత పుంస్కం, అది భాషిత పుంస్కం అయి ఉండాలి. ప్రతి పదానికి కూడా ఇప్పుడు కాశీ నగరం ఉందనుకోండి, కాశీ నగరం కర్మధారయ సమాసమే. అలాగని కాశీ అనేటువంటిది కాశీ అయిపోదు అనమాట. మథురా నగరం అంటే మథుర అయిపోదు, మథుర నగరం అయిపోదు, మథురా నగరమే అవుతుంది. ఎందుకని? అది పుల్లింగంలో దానికి ప్రత్యేకించి రూపం లేదు, అది భాషిత పుంస్కం అయి ఉండాలి. ఏదైతే పుల్లింగంలో కూడా రూపం ఉందో దాన్ని భాషిత పుంస్కం అంటారు. ఇప్పుడు ఉత్తమ అనేటువంటిది ఉత్తమ అని కూడా ఉంది, అట్లా కాశీ మథురాకి లేదు. కాబట్టి భాషిత పుంస్కం, భాషిత పుంస్కాత్ పరః ఊంగ్ ఊంగ్ అభావ. అలాగని ఆకారము ఈకారము ఎండింగ్ ఉన్నటువంటివే జనరల్గా అట్లా అవుతాయి అనమాట. ఊకారము ఎండింగ్ ఉన్నటువంటి స్త్రీలింగ శబ్దాలు అట్లా కావు. యస్మిన్ తథా తథాభూతం పూర్వం, అటువంటి దేని యందైతే అట్లా ఆకారము ఊకారము ఉన్నటువంటి, ఆకారము ఈకారము అంతముగా ఉన్నటువంటి స్త్రీలింగ శబ్దాలు ఏవైతే భాషిత పుంస్కాలు అంటే ఏవైతే
పుల్లింగంలో కూడా అదే రూపంలో ఉన్నాయో అటువంటివి మీరు కర్మధారయ సమాసం చేసినప్పుడు, అలాగే జాతీయ దేశీయ అనేటువంటి ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు పుంవద్భావాన్ని పొందుతాయి. ఆ, తథాభూతం అటువంటిది పూర్వం ముందుండేటువంటి పదము పుంవద్భావం అవుతుంది. పూరణీ ప్రియాదిషు అప్రాప్త అప్రాప్త పుంవద్భావ అనేన విధీయతే. యాక్చువల్గా పుంవద్భావం అనేటువంటిది దీనికంటే ముందు సూత్రాల్లో చెప్పబడింది అనమాట. కర్మధారయ జాతీయ దేశీయేషు అనడానికి ముందే స్త్రియా పుంవద్ భాషిత పుంస్కాత్. ఇప్పుడు ఈ సూత్రం సంఖ్య చూడండి, ఇది 6342. నిజానికి దానికంటే ముందే ఇదే విధిని విధించేటువంటి సూత్రం వేరే ఉంది. స్త్రియా పుంవద్ భాషిత పుంస్కాత్, అది 6334. ఇదెంత? ఇది 6342. 34 నుంచి కూడా అదే, ఇది కూడా పుంవద్భావాన్ని విధించేదే. అయితే అపూరణీ ప్రియాదిషు, పూరణీ ప్రియాదుల విషయంలో మాత్రం ఈ రూలు వర్తించదు అని చెప్పారు అనమాట. అయితే ఇది సమానాధికరణ బహువ్రీహికి ఇది ఈ రూలు వర్తిస్తుంది అనమాట. కర్మధారయంలో అన్నిటి విషయంలోనూ అట్లా వస్తాయి. బహువ్రీహికి కొన్ని రూల్స్ ఉన్నాయి. బహువ్రీహిలో కూడా సమానాధికరణ బహువ్రీహి ఉంటుంది అనమాట. నీలం అంబరం యస్య, నీలం అంబరం అనేటువంటిది పీతం అంబరం, పీతం అంబరం యస్య అన్నప్పుడు పీతం అంబరం అనేవి రెండు కూడా ప్రథమాలోనే ఉంటాయి కాబట్టి అది కూడా సమానాధికరణమే. కాబట్టి కానీ అది తత్పురుష కాదు కాబట్టి దానికి కర్మధారయం అన్న పేరు కాదనమాట. కాబట్టి అక్కడ కూడా ఇది వర్తించవచ్చు, కానీ అక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల నకోపధాయాహ అని చెప్పేసి, ఇప్పుడు 34 ఇక్కడ నుంచి తసిలాదిషు ఆకృత్వ శుచ క్యంగ్ మానినోశ్చ నకోపధాయ, ఇక్కడ కొన్ని నిషేధాలు చెప్పారు. అపూరణీ ప్రియాదిషు, పూరణీ ప్రియాదిషు గణంలో ఉండేటువంటి వాటికి పుంవద్భావం రాదు అన్నారు. కకారము ఉపధగా ఉంటే, అంటే పాచక వంటి పదాలు చివరి అక్షరము ఆ అయితే దానికి ముందు కకారం ఉందన్నమాట. అటువంటి వాటికి కూడా కాదు. సంజ్ఞా పూరణ యోశ్చ, సంజ్ఞా విషయంలోనూ పూర్ణ సంఖ్యా విషయంలోనూ ఇవి రాదు అని చెప్పేసి, వృద్ధి నిమిత్తస్య చ తద్దితస్య అరక్త వికారే, ఇటువంటివి కొన్ని ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఈ సూత్రం చెప్పారు, పుంవత్ కర్మధారయ అని చెప్పేసి. కాబట్టి ఎందుకని అక్కడ ముందు చెప్పినా కూడా మళ్ళీ చెప్తున్నారు అంటే దానికి కారణం ఇది చెప్తున్నారు. ఇవన్నీ కూడా కష్టాధ్యాయ తెలియకుండా ఇది కష్టమవుతుంది. పూరణి ప్రియాదిషు అప్రాప్త పుంవద్భావ అనేన విధీయతే. పూరణి ప్రియాదిషు ఏదైతే మీకు మొదటి సూత్రం తీసుకున్నారో దానిలో పూరణి ప్రియాది గణములో ఉండేటువంటి పదాలకు పుంవద్భావం రాదు అని చెప్పారు. అది బహువ్రీహిలో రాదు, కర్మధారయంలో మాత్రం అక్కడ కూడా వస్తుంది. మహానవమి, అక్కడ మహా అన్న పదం ఉంది, ఇక్కడ మహానవమి అనేటువంటిది కృష్ణ చతుర్దశి. ఇక్కడ చతుర్దశి అనేటువంటిది పూర్ణ సంఖ్య అన్నమాట. అయినప్పటికీ దానికి సమాసం వస్తుంది ఉత్తరపదం అయితే, పూర్వపదం అయితే రాదు. ఉత్తరపదం అది అయినప్పుడు పూర్వపదంతో ఇప్పుడు కృష్ణాచ అసౌ చతుర్దశి చ, కృష్ణా చతుర్దశి అనమాట. కృష్ణ చతుర్దశి అంటే వ్యస్త ప్రయోగము కృష్ణా చతుర్దశి, కృష్ణపక్షానికి చెందినటువంటి చతుర్దశి. కృష్ణ అనేటువంటిది భాషిత పుంస్కం కాబట్టి కృష్ణ చతుర్దశి అయింది. మహాప్రియ, మహతీచ ప్రియాచ, అలాగే మహానవమి, మహతీచ నవమీచ, మహానవమి. మహతి అనేటువంటిది పుంవద్భావం వస్తుంది. పుంవద్భావం వచ్చినంతో మహతి అనేటువంటి దానికి, మహతి అన్నదానికి ప్రాతిపదికం ఏంటి? మహతి అన్నదానికి ప్రాతిపదికం మహతీనే, కానీ అది పుల్లింగంలో మహాన్ అన్న పదంగా తీసుకొని మహాన్కి ప్రాతిపదికం ఏంటి? మహత్. అందుకని మహత్ అన్నప్పుడు తకారానికి ఆకారం ఆదేశం వచ్చి మహానవమి అట్లా అవుతుంది అనమాట. మహాప్రియ. తథా కోపధాదే, ఇందాక మనం సూత్రం చూసినట్లుగా కోపధాదులకు, కోపధ అంటే కకారం ఉపధగా కలిగినట్టు, ఉపధ అంటే చివరి వర్ణానికి ముందు వర్ణం. కోపధాదేహే ప్రతిషిద్ధ, ఏదైతే డినై చేయబడిందో పుంవద్భావము, ప్రతిషిద్ధ పుంవద్భావ కర్మధారయాదౌ ప్రతిప్రసూయతే, ఏదైతే అక్కడ డినై చేయబడిందో అది మళ్ళీ ఇక్కడ దాన్ని విధిస్తున్నారు, ప్రతిప్రసవం చేస్తున్నారు. పాచక స్త్రీ, అదే బహువ్రీహి సమాసం అయితే కాదు. పాచికా స్త్రీ యస్య అనేటువంటిది రావాలన్నమాట. ఇక్కడ పాచిక అనేటువంటిది రావాలి, ఇక్కడ మాత్రం పాచిక అనేటువంటిది పాచక అయిపోయి పాచక స్త్రీ అవుతుంది. దత్తా భార్య బహువ్రీహి సమాసం అయితే, ఇక్కడ మాత్రం దత్త భార్య. పంచమ భార్య, పంచమ భార్య అవుతుంది అనమాట. అట్లాగే శ్రౌఘ్న భార్య, సుర్గన దేశానికి చెందినటువంటి భార్య. శ్రౌఘ్ని భార్య అని చెప్పేసి విగ్రహవాక్యం. పంచమ భార్య అంటే పంచమీచ అసౌ భార్యాచ, దత్తాచ అసౌ భార్యాచ, పాచికాచ అసౌ స్త్రీచ అని చెప్పేసి వస్తుంది. పాచికా స్త్రీ, దానికి పాచక స్త్రీ అవుతుంది. సుకేశీచ భార్యాచ, సుకేశ భార్య మంచి కేశంలో ఉన్నటువంటిది. బ్రాహ్మణీచ భార్యాచ, బ్రాహ్మణ భార్య.
ఏవం పాచక జాతీయ, జాతీయర్ అనేటువంటిది అక్కడ ప్రత్యయం అనమాట. పాచక జాతీయ, పాచక దేశీయ ఇత్యాది. ఇక తరువాత ఇప్పుడు ఈ ముందు సూత్రం ఏదైతే చెప్తున్నారో పోట, యువతి, ఏ, స్తోక ఈ పదాలతోటి జాతివాచకము, జాతివాచకం ముందుంటుంది. ఆ తర్వాత ఈ పదాలన్నీ కూడా సమసిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ కూడా ఎక్కడన్నా పుంగద్భావం అవసరమైతే ఉంటుంది. పాచక జాతీయ, ఇభ పోట, ఆ, పోట, ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన జంతువుల లక్షణాలు, కొన్ని మనుషుల లక్షణాలు, కొన్ని జాతులకు సంబంధించి ఉన్నాయన్నమాట. ఇభ అనేటువంటిది జాతి, ఏనుగు జాతి. జాతివాచకమైనటువంటి ఇభ తోటి పోట అనేటువంటి పదము సమసించింది. పోట అంటే అర్థము స్త్రీ పుంస లక్షణ, అంటే మగ ఆడ రెండు లక్షణాలు ఉంటాయి దాంట్లో. తర్వాత ఇభ పోట, తర్వాత ఇభ యువతి, ఆ యువతిలో ఆ లక్షణాలు ఉంటే ఇభ యువతి. ఆ, ఆ, యువతి అంటే యువతిలో లక్షణాలు కాదు. ఈ యువతి అనేటువంటి పదము యవనమైనటువంటిది, యవనంలో ఉన్నటువంటి ఆ, ఆడ ఏనుగు ఇభ యువతి. అగ్నిస్తో స్తోక, ఇవన్నీ కూడా యువతి, ఈ ఉత్తర పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సూత్రంలోని పదాలు. పోట, యువతి, స్తోక, కతిపయ, గృష్టి, ధేను, వశ, వేష, వేహత్, పష్కయిణి, ఇవన్నీ కూడా వాటితో చెప్తారు పదాలు. ఇభ యువతి, ఇభ అంటే ఏనుగు. అగ్నిస్తోక, కొద్ది అగ్ని అనేటువంటిది, స్తోకం అంటే కొద్దిగా. ఉదస్విత్ కతిపయం, ఇది కూడా కొద్దిగా అనేటువంటిది, కొద్దిపాటి. ఉదస్విత్ అంటే మీగడనో వెన్నో ఏదో ఉంది. గృష్టి, సకృత్ ప్రసూత, ఇవన్నీ కూడా గోవుల్లో ఉండేటువంటి వెరైటీ అనమాట. గోగృష్టి, గోగృష్టి అంటే అప్పుడే ఈనినటువంటిది. సకృత్ ప్రసూ ఒకసారి ఈనినటువంటిది, అప్పుడే ఈనినటువంటిది కాదు. సకృత్ ప్రసూత, సకృత్ అంటే ఒకసారి ఈనినటువంటి గోవును సకృత్ ప్రసూత, దాన్ని గృష్టి అంటారు అనమాట. గృష్టి. ధేను నవప్రసూతిక, ఒకసారి ఈనింది మళ్ళీ తర్వాత ఈనలేదు, అది ఎంత పెద్దదన్నా కావచ్చు, అప్పుడు దాన్ని గృష్టి అంటారు. ధేను అంటే పాలిస్తున్నది, అంటే క్రొత్తగా ఆ, ఆ, ఈనినది, అది గోధేను. వశ అంటే వంధ్య, అసలు పిల్లలు పుట్టనటువంటిది, గోవశ. వేహత్ అంటే గర్భఘాతిని, అది గర్భస్రావం అయిపోయినటువంటిది, వేహత్ అని గోవేహత్ అంటారు. వష్కయిణి అంటే తరుణ వత్స, అంటే ఆ, దానికి ఆ, ఏది దాని పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అనమాట. పెద్ద వయసు ఉన్నటువంటి, తరుణ వయసు ఉన్నటువంటి పిల్ల, ఆ, దూడ కలిగినట్టు. దూడ ఏముంది ఇంకా, అది కూడా ఆవే. ఆ, ఆ, అంటే దాని బిడ్డ తరుణ వయస్సుకు కలిగినటువంటి దాన్ని ఆ, వష్కయిణి, గో వష్కయిణి అంటారు అనమాట. గో అనేటువంటిది జాతివాచకము, వష్కయిణి అనేటువంటిది ఈ సూత్రంలో చెప్పినటువంటి పదము. కఠ ప్రవక్త, ప్రవక్తులు, అధ్యాపక, ఇవన్నీ కూడా ఆ పదాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రవక్త, కఠ ప్రవక్త, కఠమును చెప్పేటువంటి ఆయన టీచరు. కఠ శ్రోత్రియ, కఠమును అది ఆ శాస్త్రం తెలిసినటువంటి ఆయన. కఠ అధ్యాపక, కఠ ధూర్త, ఆ కఠము సరిగ్గా చెప్పనటువంటి వాడు, ఇటువంటివి అనమాట. సో ప్రశంసావచనైశ్చ ఏతై సహా జాతి ప్రాగ్వత్, అలాగే ప్రశంసావాచకములతోటి కూడా జాతివాచకము అనేటువంటిది, జాతి అనే ముందు సూత్రం నుంచి ఇది అనువృత్తి అయింది. ప్రశంసావచనములతోటి ఇక్కడ గోమతల్లిక, గోమచర్చిక, ఇక్కడ మతల్లిక మచర్చిక అనేది లిటరల్ మీనింగ్ లోకి వెళ్ళరనమాట. అవి జస్ట్ ప్రశంసావాచకాలు అంతే, అవి గొప్పవి అనేటువంటిది, వాటికి దేవతలు అటువంటి అర్థాలు ఏమన్నా ఉన్నా కూడా అది గొప్పది అనేటువంటిది అక్కడ ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు వృషభ కొన్ని ఉంటాయి కదా, అటువంటి వృషభము అంటే లిటరల్ మీనింగ్ ఎద్దు కావచ్చు, కానీ అక్కడ ప్రశంస అనేటువంటిది అక్కడ ముఖ్యం. పురుషర్షభ అంటే మనుషుల్లో నువ్వు ఎద్దువి అనేటువంటిది కాదు, మనుషుల్లో శ్రేష్ఠుడివి అని అర్థం అనమాట. అట్లా కాబట్టి ఆ, ప్రశంసావచనములతోటి ఆ, జాతివాచకాలు సమసిస్తాయి అని చెప్పేసి, దాంతో గోమతల్లిక, గోమచర్చిక, గోప్రకాండం, ఇవన్నీ కూడా గోమతల్లిక అనేటువంటిది అది గోవైతేనే ఇది వాడాలి, అదే ఎద్దు అయితే దాన్ని పుల్లింగంలో ఉండాలి అనేటువంటిది కాదనమాట. మతల్లిక అంటే మీరు ఎంత గొప్ప పురుషుడైనా కూడా ఎవరైనా కూడా మతల్లిక అనే అనాలి, స్త్రీలింగంలోనే ఆ పదాన్ని వాడాలి అంతే. గోమతల్లిక. అలాగే ప్రకాండం అనేది నపుంసకలింగంలో ఉంటే నపుంసకలింగంలోనే వాడాలి అంతే. ఆయన ఆయన ఆ, పండిత ప్రకాండం అనే అనాలి, సహ పండిత ప్రకాండం అనాలి. సహ పండిత ప్రకాండ అనకూడదు, సహ పండిత ప్రకాండం అంతే, అది ఫిక్స్డ్ అనమాట. కాబట్టి గోమతల్లిక, గోమచర్చిక, గోప్రకాండం, ఆ, గవ ఉద్ధహ, ఉద్ధహ, మతల్లిక మచర్చిక ప్రకాండ ఉద్ధ తల్లజౌ అని చెప్పేసి అమరకోశంలో వస్తుంది. మతల్లిక మచర్చిక ప్రకాండం ఉద్ధ తల్లజ, గో ప్లస్ ఉద్ధ, అక్కడ ఆ, అవం స్ఫోటాయనస్య అనే సూత్రం వచ్చి గవ అవుతుంది అనమాట. గవోద్ధ. తర్వాత గో తల్లజ, ప్రశస్త గౌహు, అన్నిటికీ అర్థం ఒకటే, గొప్పది అయినటువంటి గౌ అని అర్థము. మతల్లికాదయ నియతలింగా,
నా విశేష్య నిఘ్నాః, ఇవన్నీ కూడా నియతలింగకములు, అవి వాటి లింగం ఫిక్స్డ్, విశేష్యాన్ని బట్టి అవేమి మారవు. ఆ, జాతి కిం కుమారి మతల్లిక, ఎందుకంటే జాతివాచకం కుమారి అనేటువంటిది అది ఆ, ఒక ప్రత్యేకమైన జాతిని సూచించదు, ఆ, అది ఒక గుణాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ, కుమారి మతల్లిక అన్నప్పుడు అక్కడ సమాసము కాలేదు. తర్వాత యువ ఖలతి పలిత వలిత జరతిభి. సర్లేండి, ఇది రేపు చూద్దాం. సో ఓకే. ఆ, అయితే ఎన్నైనా ఈరోజు ఒక 20 అయినాయి కదండి. ఓకే. ఈరోజు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయండి? సరే అండి, మళ్ళీ రేపు కలుద్దాం. ఇంకా చూద్దాం. ఇంకా ఎన్ని 48, ఇంకా 80 ఉన్నాయి సూత్రాలు. పర్వాలేదు, మనం ఏం మరీ అంత స్పీడ్గా వెళ్ళట్లేదు, ప్రతి విషయం చర్చిస్తున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఓకే అండి. 20 కంటే దాటలేదు ఇప్పటిదాకా, 20 మ్యాక్సిమం అనుకుంటున్నాను. బహుశా 20 ఒక క్లాస్లో, 20 కంటే ఎక్కువ ఎప్పుడు చెప్పలేదు అనుకుంటా. చూద్దాం. కొన్ని కొన్ని ఏంటంటే తర్వాత గతి సంజ్ఞా సూత్రాలు ఉంటాయి, జస్ట్ సంజ్ఞా సూత్రాలు అనమాట. దీన్ని గతి అంటారు, దీన్ని గతి అంటారు అని, అవన్నీ కూడా చాలా వరకు ఒకే క్లాస్లో ఎక్కువైపోతాయి. బహుశా నెక్స్ట్ క్లాస్లో రేపే అయిపోవచ్చు, అవి చూద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ నేను చెప్పిన దాంట్లో తత్రభుక్తం అని ఉంది కదా, అక్కడ అది ఎలా తీసుకోవాలి? విగ్రహవాక్యం రాసి చేసేటప్పుడు తత్ర అన్నది అవ్యయం తత్ర ఇదవుతుంది. అనేటువంటి శబ్దము సప్తమ్యంతము, సప్తమి తత్పురుష సమాసం. అది తత్ర అనేటువంటి అవ్యయం ఏదైతే ఉన్నదో అది తాంతము తోటి సమసిస్తుంది అని చెప్పేసి తత్ర భుక్తం. ఇక్కడ మీకు ఏంటి డౌట్ ఏంటి? అక్కడ తినబడినది అని చెప్పేసి. ఆ, అంటే తత్ర అన్నది అది మనం సుప్రత్యయాలు యాడ్ చేసేటప్పుడు ఎలా చేస్తాం అది సప్తమి అన్నప్పుడు? తత్ర అనేది అవ్యాలకు ఆ తత్ర అనేది ఉంచేయాలి. అవి తత్ర అనే ఉంచేయాలి. ఇప్పుడు ఓకే. ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఆ, అధిగోపం, ఇది అధ్యాత్మం, ఇటువంటివన్నీ చూసాం కదండి. అక్కడ అధికి తర్వాత అవునవును. అక్కడ ఉపకృష్ణంలో కృష్ణం, కృష్ణ 2.1, కృష్ణ ఉప అని మాత్రమే పెట్టాము. పెట్టాం అంటే ఇక్కడ సప్తమి అని ఇచ్చాడు కదా, తత్రని అలా ఉంచేయాలా, ఏమైనా ఇట్లానే మార్పు చేయాలి? మళ్ళీ ఆ, ఇది కాదు, ఎందుకంటే తత్ అన్న శబ్దానికి సప్తమిని జోడించినందుకు తత్ర వచ్చింది అనమాట. ఉమ్, దాంట్లో సప్తమి ఆల్రెడీ ఉంది. ఓకే. తత్ అన్న ఇది శబ్దానికి అస్మిన్ అనే శబ్దము యొక్క అర్థములో తత్ర వచ్చింది. ఉమ్, కాబట్టి అక్కడ మీరు ప్రత్యేకించి విగ్రహవాక్యంలో మళ్ళీ తత్ర ప్లస్ 7.1 పెట్టక్కర్లేదు, అది తత్ర అంతే. అయితే అది తత్ర చెప్పండి. సంజ్ఞాయాం అనే సూత్రం కూడా కొంచెం అర్థం కాలేదు సార్. అది అరణ్యే తిలకాహ అవన్నీ ఎలా తీసుకున్నారు అని. అంటే ఇప్పుడు ఆ, ఆ, పేరులో ఉన్నప్పుడు పేరుని సూచించేటట్లయితే ఉమ్, సప్తమి తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పేసి. పేరుని సూచించేటట్లయితే ఇప్పుడు అడవి నువ్వులు అనేటువంటిది ఒక వస్తువు యొక్క పేరు. ఆ, ఎవరో ఇప్పుడు అడవిలో పోతూ అక్కడ డబ్బులు పడేసుకున్నారు అనుకోండి, ఆ డబ్బుల్ని అడవి డబ్బులు అనం కదా, అవును. అడవిలో డబ్బులు అంటాం. కానీ అడవి నువ్వులు అంటే అదొక ప్రత్యేకమైనటువంటి జాతికి చెందినటువంటి ఒక పదార్థం, అది సంజ్ఞ అన్నమాట. ఓకే. అడవి నువ్వులు అంటే లిటరల్ మీనింగ్ ఏమిటి అంటే అడవి యందు పండేటువంటి నువ్వులు. అవును. కాబట్టి ఇక్కడ అడవి యందు నువ్వులు అనేటువంటివి సమాసమైంది. ఎప్పుడు సమాసం ఉమ్, అవుతుంది? అడవి యందు నువ్వులు అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పేరైనప్పుడే. అడవి యందు డబ్బులు అంటే అడవి డబ్బులు అనేటువంటిది సమాసం కాదు. ఓకే. అది ప్రత్యేక సంజ్ఞాయాం అంటే ఏమిటంటే దానికి ఒక ప్రత్యేకమైన సంజ్ఞ ఉండాలన్నమాట. ఉమ్. అరణ్యకాహ, అరణ్యకశేరుకాహ అనేటువంటివి అదొక ప్రత్యేకమైన పేరు అది అంతే. ఇప్పుడు మన పెద్ద అంటే పులి అరణ్యే తిలకాహ అంటే అరణ్యం యందు తిలాలు ఇవి కాకుండా వేరే ఏదో ఒక సంజ్ఞని చెబుతున్నట్టు. తిల్లలే, కానీ వాటి పేరు కూడా అవి ఓకే. అన్ని తిల్లలే. ఇప్పుడు అడవి నువ్వులు అంటే అడవి నువ్వులు, వాటి జాతి. వాటి జాతి, అదొక జాతికి పేరు అంతే. ఓకే. అవి అడవి యందు దొరికే నువ్వులే కావచ్చు, దాని తర్వాత మనము ఏదో టెర్రస్ గార్డెన్ లో కూడా పెట్టుకోవచ్చు, కానీ వాటి పేరు అడవి నువ్వులు అట్లా. మొట్టమొదట అవి అడవిలో దొరికాయి కాబట్టి ఆ పేరు ఉండి ఉండొచ్చు, కానీ అది మాత్రం పేరు కావాలి. ఆ, పేరు కావాలన్నమాట. అది పేరు అయిపోవాలి, పేరుగా అది సెటిల్ అయిపోవాలి. అడవి యందు ఉమ్, దొరికే నువ్వులు అరణ్యే తిలకాహ. తర్వాత ఎట్లాగో అల్లుకు కూడా అవుతుంది అది. ఓకే.
అరణ్య అన్నటువంటిది సప్తమి ఆ, 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 హలదంతాత్ సంజ్ఞాయాం అని అక్కడ సూత్రం చెప్పారు ఇంకోటి. అవును. అరణ్య అకారాంతములు సంజ్ఞా విషయంలో ఆ, అలుక్ అవుతాయి అని చెప్పేసి పూర్వపదానికి సంబంధించిన సప్తమి ఆ, లోపించదు. అరణ్యే తిలకాహ ఒకటే పదం. ఉమ్. అరణ్యే తిలకాహ సమాసమైన తర్వాత అరణ్యే తిలక అనేటువంటిది ప్రాతిపదికం అనమాట. దానికి ప్రథమ బహువచనము అరణ్యే తిలక. ఉమ్. పేరు విషయంలోనే సమాసం కావాలనేది అక్కడ కండిషన్ సంజ్ఞాయం అనేది. ఓకే. అరణ్యంలో ఏది పడితే అది దొరికితే దాన్ని అట్లా చేయకూడదు. ఉమ్. అరణ్యంలోనే ఏదన్నా కోడి దొరికింది అనుకోండి, అరణ్య కుక్కురహ అనకూడదు. అరణ్య కుక్కురహ అనేటువంటిది అది ప్రత్యేకమైన ఒక జాతి అయి ఉండాలి. ఓకే. ఆ పేరు ఉంటేనే చేయాలి. అది మళ్ళీ కట్ చేసుకోవాలి. ఓకే ఆ అండి. ఇంకేం? ద్వితీయ తృతీయ ఇది సూత్రం ఉంది కదా, ద్వితీయ తృతీయ చతుర్థ తుర్యా అన్య తుర్యాణి అన్యతరస్యామ. ఉమ్. ఇక్కడ భిక్ష ద్వితీయ భిక్ష భిక్షా ద్వితీయం రెండు వచ్చాయి. అవి రెండు ఎలాగ మనం ఇది చేస్తాము? ఎందుకంటే అన్యతరస్యాం అని చెప్పారు కాబట్టి. ఇప్పుడు నిజానికి అవేవైతే మనం ఏకదేశ సమాసాలు చూస్తున్నామో అవన్నీ షష్ఠీ తత్పురుషకు అపవాదాలు. షష్ఠీ ఉమ్. తత్ ఏదైతే ఏకదేశ సమాసము ఏదైతే మనం చూసామో పూర్వకాయ అపరకాయ. పూర్వకాయ అంటే విగ్రహవాక్యం ఏంటి? పూర్వం కాయస్య. అవును. ఆ? అదే నిజానికి ఉత్తర పదం ఏ విభక్తిలో ఉంది? షష్ఠీలో ఉంది. ఆ, ఉత్తర పదం షష్ఠీలో ఉంటే నిజానికి షష్ఠీలో గనక రామ బాణ రామస్య సమాసం ఏమవుతుంది? రామబాణ. బాణ రామస్య. బాణ రామస్య ముందు పదం బాణ, తర్వాత అవును. పదం కానీ సమాసం ఏమైంది? రామబాణ అయింది. అంటే షష్ఠిలో ఉన్న పదం ముందుకు వచ్చింది అనమాట. అవును. అపవాదము ఈ ఏకదేశ సమాసాలు. ఓకే. ఏకదేశ సమాసాలన్నీ కూడా పూర్వ ప్రథమ ఏదైతే పూర్వపర ప్రథమ చరమ కాదు కాదు అది ఏదైతే ఉందో ఆ ఏకదేశిన ఏకాధికరణే అనేటువంటిది ఏదైతే చెప్పారో అవన్నీ కూడా షష్ఠీ తత్పురుషకు అపవాదాలు. అంటే విగ్రహ వాక్యంలో షష్ఠి ఉన్న పదం పూర్వపదం ఉంటుందా ఉత్తర పదం ఉంటుందా? వీటికి ఉత్తర పదం ఉంటుంది అనమాట. వీటికి ఉత్తర పదం పదం ఉంటుంది. కంపల్సరీ ఉంటుందనేం కాదు, ఇటు అటు కూడా ఉండొచ్చనా? కాదు కాదు. ఇక్కడ ఇక్కడ మీరు ఏదైతే సూత్రం చెప్పారో దాంట్లో అన్యతరస్యాం అన్నారు. ఆహా. అన్యతరస్యం ఇప్పుడు అంతకుముందు ప్రథమ జన్మ ఆ, పూర్వాపర పూర్వాపరాధరోత్తరం ఏకదేశిన ఏకాధికరణే అన్న సూత్రంలో అన్యతరస్యాం లేదు. అవును. ఇల్లో అన్యతరస్యాం అన్నారు. అన్యతరస్యాం అంటే ఆప్షనల్ అనమాట. ఆప్షన్ ఆ ఓకే. షష్ఠి అనేది ముందుగా కూడా షష్ఠి తత్పురుష కూడా వచ్చింది అనమాట. అర్థమైందా? అన్యతరస్యాం అంటేనే ఆప్షనల్ అని అర్థం, వికల్పముగా. ఓకే. అన్యతరస్యాం అంటే వికల్పముగా అని అర్థం. ఇప్పుడు మీరు అక్కడ ఇప్పుడు సమాన ఆ, ఏదది ఆ సూత్రం పేరేంటి? ద్వితీయ తృతీయ చతుర్థ తృతీయ తృతీయ తుర్ చతుర్థ తుర్యాన్ని అన్యతరస్యాం. ఆ, ఇప్పుడు అన్యతరస్యాం అన్నప్పుడు ద్వితీయ తృతీయ చతుర్థ తుర్య అనేటువంటి పదాలు ముందు రావచ్చు తర్వాత కూడా రావచ్చు. అన్యతరస్యాం అంటే వికల్పముగా. ఇప్పుడు ఆల్రెడీ విభాష అనేటువంటిది ఉంది, అయినా కూడా అన్యతరస్యాం అని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పారు అంటే మీరు షష్ఠీ తత్పురుష సమాసం కూడా వాటి విషయంలో చేయవచ్చు అని చెప్పడానికి. ఓకే. ఉమ్. కాబట్టి షష్ఠీ తత్పురుషం చేస్తే షష్ఠి అంతం ఏదైతే ఉన్నదో భిక్షా ద్వితీయం అవుతుంది అనమాట. ఓ, ఆ, అన్నప్పుడు ద్వితీయ భిక్ష అయింది ఈ సూత్రం ప్రకారం. అన్యతరస్యాం ఓకే. షష్ఠీ తత్పురుష సమాసం అయింది. ఉమ్. బాణస్య ఏమైంది? రామబాణ. భిక్ష అవును. ద్వితీయం భిక్షాయా. ద్వితీయ భిక్ష ద్వితీయ భిక్ష ఈ సూత్రంతో భిక్షా ద్వితీయం. భిక్షాయా అనేటువంటిది షష్ఠి. అది ముందు భిక్షాయాః ద్వితీయము ద్వితీయం రెండు ఒకటే, విగ్రహవాక్యం రెండు ఒకేలా వస్తుంది. విగ్రహవాక్యం రెండు ఒకటి. విగ్రహవాక్యంలో మనము ఓకే. బాణ రామస్య అన్న రామస్య బాణ అన్న ఒకటే. మనకి ఆ, విగ్రహవాక్యం అటు ఇటు ఉండొచ్చు, దానికేం ఇది కాదు. ఓకే. సమాసమైనప్పుడు ఏది పూర్వనిపాతము అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ, ఇక్కడ అన్ని చెప్పడం వల్ల ఆ, విడిగా ఎలాగూ వాక్య ప్రయోగం ఉండనే ఉంటుంది. అది కాకుండా
షష్ఠీ తత్పురుష సమాసం కూడా అవుతుంది, ఏకదేశ సమాసం కూడా అవుతుంది అని 3 రూపాలు ఉంటాయి అన్నమాట దానికి. ఓకే. ఒకటి సమాసం కానప్పుడు రూపం, సమాసం అయిన తర్వాత 2 రూపాలు ఉంటాయి. ఓకే సార్. ఓకే, సంతోషం. మీరు అట్లాగే మీరు ఎవరైనా వేరే వాళ్ళకు కూడా అట్లాంటి మీలో కాంటాక్ట్ తో ఉండమనండి. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని పరస్పరం అట్లా చర్చించుకునేటట్లు ఆ, మీలో ఎవరైనా చదువుతున్నా అట్లా పరస్పరం కొద్దిగా హెల్ప్ చేసుకోండి దయచేసి. ఓకే, మంచిది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు ఏంటి 10 చేసామా 20 చేసామా అండి ఈరోజు? 20 అండి, 20. చేసామా? ఓకే, సంతోషం. ఓకే అండి, చూద్దాం. మంచిది, రేపు కలుద్దాం. సంతోషం.